ఓకే. ఫైనాన్షియల్ రిపోర్ట్ ఇంటీరియం ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అంటే ఏంటంటే నార్మల్గా ఫైనాన్షియల్ ఇయర్ మొత్తం ప్రిపేర్ చేసి దాన్ని యాన్యువల్ ఫైనాన్షియల్స్ అంటాం. ఆ ఫైనాన్షియల్ ఇయర్ కాకుండా ఏం చేసినా సరే అంటే 1 మంత్ చేసినా, 2 మంత్స్ చేసినా, 3 మంత్స్, 6 మంత్స్ చేసినా, లేకపోతే 1 ఇయర్ కంప్లీట్ గా ఫైనాన్షియల్ ఇయర్ కాకుండా లాస్ట్ ఇయర్ మధ్యలో నుంచి ఈ ఇయర్ మధ్యలో నుంచి చేసినా అంటే ఆ, ఒక కంప్లీట్ గా 1 ఇయర్ కాకపోతే ఫైనాన్షియల్ ఇయర్ ఫాలో అవ్వకుండా నార్మల్ క్యాలెండర్ ఇయర్ ప్రకారం కానీ దేని కంపారిటివ్ కోసం దేనికోసం చేసినా అవన్నీ ఇంటీరియర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటాం. ఒక్క ఫైనాన్షియల్ యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటంటే ప్రిపరేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఫర్ 1 ఫైనాన్షియల్ ఇయర్. ఫైనాన్షియల్ ఇయర్ కోసం 1 ఇయర్ కోసం చేస్తే దాన్ని యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. అవి కాకుండా ఏం చేసినా సరే మనం దాన్ని ఇంటర్మ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటాం. ప్రిపరేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఫర్ లెస్ దెన్ 1 ఇయర్, 1 ఫైనాన్షియల్ ఇయర్ ఏదైనా సరే దాన్ని ఇంటర్మ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటాం. సో దీనికి డిఫరెన్స్ ఏంటంటే దీనికైతే మొత్తం పర్ఫెక్ట్ గా చేయాలి. దీనికి ఏంటంటే ఒక ఆప్షన్ ఇచ్చాడు, పర్ఫెక్ట్ గా అవసరం లేదు, కొంచెం యావరేజ్ గా చేయమని చెప్తాడు. ఓకే, దీంట్లో మెయిన్ పాయింట్స్ ఏంటంటే ఇక్కడ ఈ ఇండెక్స్ చూడగానే ఫస్ట్ గుర్తు రావాల్సింది ఏంటంటే దీంట్లో కొన్ని ఎక్స్పెండిచర్స్ ఉంటాయి. అవి ఏం చేస్తారంటే నెక్స్ట్ క్వార్టర్ కి డిఫర్ చేస్తానని చెప్తాడు, లేకపోతే కొన్ని ఎక్స్పెండిచర్స్ అసలు బుక్ చేయకుండా నెక్స్ట్ మంత్ లో బుక్ చేస్తా అంటే, లేకపోతే నెక్స్ట్ మంత్ నాకు ఈ క్వార్టర్ లో సేల్స్ లేవు కాబట్టి నెక్స్ట్ క్వార్టర్ లో సేల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి నెక్స్ట్ క్వార్టర్ లో బుక్ చేస్తాను. ఇట్లా కొన్ని ఎక్స్పెండిచర్స్ ఉంటాయి. తర్వాత ట్యాక్స్ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. సో ట్యాక్స్ క్యాలిక్యులేషన్స్ అంటే ఏంటి, సింపుల్ గా నార్మల్ గా ట్యాక్స్ ఏం చేస్తాం మనం, యావరేజ్ ఇన్కమ్ మీద స్లాబ్స్ రేట్స్ ప్రకారం ఉంటుంది నార్మల్ గా. సో అంటే మనకి సర్చార్జ్లు ఇవన్నీ ఉంటాయి కదా, 1 crore దాటితే 7% సర్చార్జ్ కంపెనీకి చెప్తున్నా. సో అది లేకపోతే కొత్త సెక్షన్స్ వచ్చినాయి, 115 బిఏ ఇవైతే డైరెక్ట్ గా ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ద ఇన్కమ్ 10% సర్చార్జ్ పడుతుంది. సో ఇవన్నీ ఓకే. ఈ స్లాబ్స్ రేట్ ఉన్నప్పుడు ఏమవుతుంది, సో అల్టిమేట్ గా మనకి ఈ క్వార్టర్ లో ఒక 1 crore ఇన్కమ్ వచ్చింది అనుకో, నెక్స్ట్ క్వార్టర్ లో 30 lakhs లాస్ వచ్చింది. సో అల్టిమేట్ గా మనం ఇన్కమ్ ఇప్పుడు ఈ క్వార్టర్ లో వచ్చిన ఇన్కమ్ మీద కట్టాం కదా, యావరేజ్ అంటే అల్టిమేట్ గా టోటల్ ఇన్కమ్ ఎస్టిమేట్ చేసి దాని మీద ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసి ఆ యావరేజ్ ట్యాక్స్ రేట్ అంటే నాకు తెలిసి ఇక్కడ డిటీలో వస్తుంది. డిటీలో ఇదేంటిది, నా కాన్సెప్ట్ ఉంటుంది కదా, డబుల్ టాక్సేషన్. డబుల్ టాక్సేషన్ కాన్సెప్ట్ లో నీకు యావరేజ్ రేట్ ఫైండ్ అవుట్ చేసి విచ్ ఎవరేజ్ లోయర్, యాక్చువల్ పెయిడ్ ఆర్ యావరేజ్ రేట్ విచ్ ఎవరేజ్ లోయర్ మనకి ఇక్కడ ఎలిజిబుల్ చేస్తాడు. అంటే ఇక్కడ ఇక్కడ నాక్ ఆఫ్ చేసుకోవడానికి ఛాన్స్ ఇస్తాడు. సో అట్లా ఇక్కడ కూడా ఏంటంటే ట్యాక్స్ ఇంపార్టెంట్, ఒకటి ఎక్స్పెండిచర్స్. ఇక్కడ ఏం చెప్తే ఈ స్టాండర్డ్ మెయిన్ గా ఏం చెప్తా అంటే ఏ క్వార్టర్ ఎక్స్పెండిచర్ ఆ క్వార్టర్ లో బుక్ చేయాలి. ట్యాక్స్ మాత్రం నార్మల్ గా యావరేజ్ రేట్ తీసుకోవాలి. ఇప్పుడు 38% ఉందనుకో, 38% ఉంటే డైరెక్ట్ 38% ఉంటే ప్రాబ్లం లేదు. కానీ స్లాబ్స్ ఉంది అప్ టు 10 lakhs 20%, 20 lakhs 10 lakhs కంటే అబౌవ్ ఉంటే అప్ టు 20 lakhs 35%. అట్లా ఏమైనా స్లాబ్స్ ఉంటే ఏంటంటే ఫస్ట్ మనం ఎస్టిమేట్ చేసి ఇన్కమ్ మొత్తాన్ని ఎస్టిమేట్ చేసి తర్వాత ఒక దానికి ఎంత ట్యాక్స్ వస్తుందో క్యాలిక్యులేట్ చేసి అప్పుడు మనకి యావరేజ్ రేట్ ఫైండ్ అవుట్ చేయాలి. ట్యాక్స్ డివైడెడ్ బై టోటల్ ఇన్కమ్, ఎస్టిమేటెడ్ టోటల్ ఇన్కమ్ చేస్తే మనకి ట్యాక్స్ రేట్ వస్తుంది. ఆ ట్యాక్స్ రేట్ తో ఆ క్వార్టర్ ఇన్కమ్ ఇంటూ చేస్తే మనకి ఆ క్వార్టర్ రిలేటెడ్ ట్యాక్స్ వస్తుంది. సో అల్టిమేట్ గా ఇన్కమ్స్, ఎక్స్పెండిచర్స్ ఆ రిలేటెడ్ ఆ క్వార్టర్ ఎక్స్పెండిచర్స్ అన్ని ఆ క్వార్టర్ లో ఛార్జ్ చేయాలి. తర్వాత ట్యాక్స్ రేట్ మాత్రం యావరేజ్ ట్యాక్స్ రేట్ తీసుకోవాలి. దానికి కొన్ని ఎగ్జామ్షన్స్ ఉన్నాయి, అవి చూద్దాం తర్వాత. లాస్ట్ లో ఏంటంటే ఇక్కడ ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్ అనే కాన్సెప్ట్ కూడా వస్తుంది. సేమ్ అది మనం ఆల్రెడీ ఇండియస్ 2 లో చూసాం కదా, సేమ్ అదే కాన్సెప్ట్ ఉంటుంది. ఓకే, ఇక్కడ మెయిన్ అది క్యాలిక్యులేషన్ పార్ట్. డిస్క్లోజర్ పార్ట్ ఇంపార్టెంట్. డిస్క్లోజర్ అంటే ఏంటి, మనం ఎప్పుడైనా సరే ఏ ఫిగర్స్ కన్నా కంపారిటివ్ ఫిగర్స్ ఉండాలి ఇక్కడ. సో ఇగో నేను ఇక్కడ ఒక ఛాన్స్ ఉంటుంది కదా, డీటెయిల్ గా ఫుల్ గా చేసుకోవచ్చు అని చెప్పాను కదా. డీటెయిల్ ఏంటంటే మనం ఇంటర్వ్యూ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ చేసినప్పుడు మనకి 2 చాయిస్లు ఇస్తాడు. మొత్తం కంప్లీట్ సెట్ ఆఫ్ ఫైనాన్షియల్స్ అన్ని ప్రిపేర్ చేయి, నోట్స్ ఆఫ్ అకౌంట్స్, తర్వాత ఈ షేర్ క్యాపిటల్ రిలేటెడ్ మొత్తం పీపీ ఇవన్నీ డిస్క్లోజ్ అంతా ఇన్ డీటెయిల్ గా చేయమంటాడు. లేకపోతే ఏంటంటే ఇది ఇంటర్మ్ ఫైనాన్షియల్స్ కాబట్టి నీకు అంత డీటెయిల్ గా అవసరం లేదు. జస్ట్ హెడ్డింగ్, సబ్ హెడ్డింగ్ అంటే ఏంటి, హెడ్డింగ్ అంటే ఇప్పుడు నాన్ కరెంట్ అసెట్స్, హెడ్డింగ్ అంటే సబ్ హెడ్డింగ్ అంటే ఫిక్స్డ్ ఫిక్స్డ్ అసెట్స్, తర్వాత టాంజిబుల్ అసెట్స్, ఇంటాంజిబుల్ అసెట్స్, ఇన్వెస్ట్మెంట్స్, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్, లాంగ్ టర్మ్ ఇలాంటివన్నీ, డిఫర్డ్ ట్యాక్స్ లాంటివన్నీ ఉంటే అవన్నీ వస్తాయి. అంటే ఏంటి, సింపుల్ గా దానికి నోట్స్ ఇవ్వక్కర్లేదు, అన్నిటికీ ఓన్లీ సెలెక్టివ్ నోట్స్ ఇవ్వమని చెప్తాడు. ఇక్కడ చూడు, సరే ఇప్పుడు చెప్తున్నా చూడు. ఇంట్రీమ్ కి నార్మల్ కి డిఫరెన్స్ అర్థమైంది కదా. యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే ఫుల్ ఫైనాన్షియల్ ఇయర్ చేస్తే దాన్ని యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటాం. ఫుల్ ఇయర్ కాకుండా ఇంకెలా చేసినా సరే, 2 months చేసినా, 3 months చేసినా, 1 month చేసినా, ఏది చేసినా సరే ఫైనాన్షియల్ ఇయర్ కి చేయకపోతే ఇంకేది చేసినా సరే దాన్ని ఇంటర్మ్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అంటాము. సో ఇక్కడ ఈ ఇంటర్మ్ రిపోర్టింగ్ ఎందుకు సపరేట్ స్టాండర్డ్ వచ్చిందంటే ఇక్కడ కొన్ని ఎక్స్పెండిచర్స్, డిఫర్డ్ సెటిల్మెంట్ ఇలాంటివి చేస్తారు కాబట్టి అవన్నీ చేయకూడదు అని చెప్పేసి ఈ స్టాండర్డ్ తీసుకొచ్చి దీనికి ఒక ప్రొసీజర్ చెప్తున్నాడు, ఒక రూల్ చెప్తున్నాడు అంతే సింపుల్ గా. సో ఓకే, ఇది ఇంటర్మ్ ఎలా చేయొచ్చు అంటే 2 ఆప్షన్స్ ఇచ్చాడు. ఒకటి డీటెయిల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ యాజ్ పర్ ఇండియాస్ 1 అండ్ షెడ్యూల్ 3.
సో అంటే కంప్లీట్ బ్యాలెన్స్ షీట్, పిఎండ్ఎల్, క్యాష్ ఫ్లో, తర్వాత నోట్స్ ఆఫ్ అకౌంట్స్, తర్వాత షేర్ క్యాపిటల్ రిలేటెడ్ మొత్తం స్టేట్మెంట్ ఒకటి ఉంటుంది, అది చేయాలి. తర్వాత డీటెయిల్ గా మనం నోట్స్ లో మాత్రం మన సిగ్నిఫికెంట్ అకౌంటింగ్ స్టేట్మెంట్స్ అవన్నీ చేస్తాం. సో అవన్నీ అంత డీటెయిల్ గా చేస్తే చేయి, నీ ఇష్టం. అంత డీటెయిల్ గా అవసరం లేదని నీకు చాయిస్ ఇచ్చాను. అంటే ఇది ఎంటిటీ చాయిస్, అది ఫాలో అవుతే ఫాలో, లేకపోతే ఫుల్ గా చేసుకొని ఇష్టం. ఎంటిటీ ఏం చెప్తుందంటే కండెన్స్డ్ అంటే సమ్మరైజ్డ్ అన్నట్టు, సింపుల్ గా చెప్పాలంటే. కండెన్స్డ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ హ్యావింగ్ హెడ్డింగ్ అండ్ సబ్ హెడ్డింగ్ విత్ సెలెక్టెడ్ నోట్స్. అన్నిటికీ మనం కొన్ని సెలెక్టెడ్ వాటికి, చాలా ఇంపార్టెంట్ వాటికి మనము నోట్స్ ఇమ్మని చెప్తున్నాడు. లేకపోతే హెడ్డింగ్, సబ్ హెడ్డింగ్. అంటే చెప్పాగా నాన్ కరెంట్ హెడ్డింగ్ ఇది, నాన్ కరెంట్ అసెట్స్ హెడ్డింగ్, ఫైనాన్షియల్ అసెట్, టాంజిబుల్ అసెట్ అన్నది, ఇంటాంజిబుల్ అసెట్, ఇన్వెస్ట్మెంట్స్, ఇవన్నీ సబ్ హెడ్డింగ్స్. వీటికి మళ్ళీ నోట్స్ ఇస్తాం నార్మల్ గా. ఫిక్స్డ్ అసెట్ కి ఒక నోట్ 1 అని, దీనికి నోట్స్ ఇస్తాం. ఇప్పుడు నోట్స్ అవసరం లేదని చెప్తున్నాడు. సెలెక్టివ్ వాటికి ఇస్తే సరిపోద్దని చెప్తున్నాడు. ఓకే, ఇవన్నీ మనకి ఏం అవసరం లేదు. అడిగితే ఎంసీక్యూస్ అడిగే ఛాన్స్ ఉంది. ఇక్కడ ఆర్ ఉంటుంది, మనం ఆప్షన్ లో ఆర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇది ఆర్ ఇది వాడి ఇష్టం. డీటెయిల్ గా చేయొచ్చు, లేదా కండెన్సర్ గా కూడా చేసుకోవచ్చు. ఆప్షన్ ఇచ్చాడు. ఓకే, ఇప్పుడు మనం ఫైనాన్షియల్ రిపోర్ట్స్ ఎలా ప్రెజెంట్ చేస్తాం? నార్మల్ గా 31st March కనుకో కరెంట్ పీరియడ్ పిఎండ్ఎల్ అకౌంట్ ఉంటుంది, ఫిగర్స్ ఉంటాయి. తర్వాత కంపారిటివ్ లాస్ట్ ఇయర్ కంపారిటివ్ ఫిగర్స్ ఉంటాయి. బ్యాలెన్స్ షీట్ కూడా కరెంట్ యాజ్ ఆన్ 31st March ఉంటుంది. 31st March 2025 అనుకుందాం, ఈ ఇయర్ 25 అనుకుందాం, మన లాస్ట్ ఇయర్ అది. కాబట్టి దాని కంపారిటివ్ అంటే 24 ఉంటుంది. 31st March 2024. క్యాష్ ఫ్లోస్ కూడా ఉంటుంది. ఈ క్యాష్ ఫ్లోస్ కూడా పీరియడ్ ఉంటుంది. ఫస్ట్ ఏప్రిల్ నుంచి మార్చ్ ఉంటుంది కరెంట్ ఇయర్. తర్వాత లాస్ట్ ఇయర్ కూడా 31st March, సారీ, 1st April నుంచి 31st March వరకు లాస్ట్ ఇయర్ కంపారిటివ్స్ ఉంటాయి. ఇక్కడ కూడా కంపారిటివ్స్ మాత్రం కామన్. మనం ఇక్కడ ఏది ప్రెజెంట్ చేస్తున్నామో దానికి కంపారిటివ్ ఉండాలి. సింపుల్ గా ఏంటంటే బ్యాలెన్స్ షీట్ అనేది యాజ్ ఆన్ డేట్ కాబట్టి, సో బ్యాలెన్స్ షీట్ ఇప్పుడు సపోజ్ 39 ప్రిపేర్ చేస్తున్నాం అంటే సెకండ్ క్వార్టర్ ప్రిపేర్ చేస్తున్నాం. ఎప్పుడు బ్యాలెన్స్ షీట్ ఎప్పుడు ప్రిపేర్ చేస్తావు? యాజ్ ఆన్ 30 September 2021. ఇక్కడ ఎగ్జాంపుల్ లో చెప్తున్నా 21. సో దీనికి కంపారిటివ్ ఏమవుతుంది? బ్యాలెన్స్ షీట్ అనేది ప్రాబ్లం ఉండదు, పీరియడ్ సంబంధించింది కాదు కాబట్టి, యాజ్ ఆన్ డేటే కాబట్టి, సో లాస్ట్ ఇయర్ ఇచ్చేయమని చెప్తున్నాడు సింపుల్ గా. బ్యాలెన్స్ ప్రీవియస్ ఇయర్ ఫైనాన్షియల్ ఎండింగ్ లో ప్రిపేర్ చేసి ఉంటాం కదా, 2021 అంటే 31st March 2021 ఇచ్చేయమని చెప్తున్నాడు సింపుల్ గా. ఇక్కడ పెద్ద ప్రాబ్లం, బ్యాలెన్స్ షీట్ అనేది పీరియడ్ కాదు, అది యాజ్ ఆన్ డేట్. ఆ రోజు ఉన్న స్టేటస్ కాబట్టి ఈ రోజు ఉన్న స్టేటస్ కి 31st March తో కంపేర్ చేయొచ్చు. సో కంపారిటివ్ ప్రాబ్లం ఏమి ఉండదు ఇక్కడ, యాజ్ ఆన్ డేట్ కాబట్టి. ఈ పీరియడ్ అన్నప్పుడే ప్రాబ్లం వస్తుంది. ఓకే, స్టేట్మెంట్ ఆఫ్ ద పిఎన్ఎల్ అకౌంట్ ఏంటంటే కరెంట్ క్వార్టర్ కాబట్టి ఇది ఖచ్చితంగా, ఇప్పుడు మన క్వార్టర్ వైజ్ అయితే క్వార్టర్, హాఫ్ ఇయర్లీ అయితే కరెంట్ ఇంటర్మ్ పీరియడ్, అది హాఫ్ ఇయర్లీ అయితే హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ అయితే క్వార్టర్. దీంట్లో డౌట్ ఏమి ఉండదు. దీనికి కంపారిటివ్ గా లాస్ట్ ఇయర్ అదే క్వార్టర్ ఇస్తాం, దాంట్లో కూడా ఏం డౌట్ ఉండదు. ఓకే, అర్థమైంది కదా. ఇదేమో సపోజ్ సెకండ్, ఇప్పుడు ఇక్కడ వీటి ఇచ్చిన ఎగ్జాంపుల్స్ తీసుకుంది, ఇది సెకండ్ క్వార్టర్ లో ప్రిపేర్ చేస్తాం. అంటే ఈ ఇయర్ సెకండ్ క్వార్టర్ లో మనం ఇంటర్వ్యూ ఫైనాన్షియల్ ప్రిపేర్ చేస్తాం. సో సేమ్ అదే లాస్ట్ ఇయర్ లో సెకండ్ క్వార్టర్ ఉంటుంది కదా, సో లాస్ట్ ఇయర్ లో సెకండ్ క్వార్టర్ డీటెయిల్స్ ఇస్తాం కంపారిటివ్ గా. దాంతో పాటు ఇయర్ టు డేట్, అంటే ఈ క్వార్టర్ సెకండ్ క్వార్టర్ అంటే ఫస్ట్ క్వార్టర్ ప్లస్ సెకండ్ క్వార్టర్ కలిపి మళ్ళీ ఇంకోటి ఇవ్వాలి కంపారిటివ్. మళ్ళీ దీనికి కంపారిటివ్ మళ్ళీ లాస్ట్ ఇయర్ 1st April నుంచి 30 September వరకు లాస్ట్ ఇయర్ కూడా ఇవ్వాలి. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వద్దు. బ్యాలెన్స్ షీట్ అయితే క్లారిటీ నాకు తెలిసి, ఇది 30 September కి చేస్తాం కాబట్టి దానికి బ్యాలెన్స్ షీట్ కి పీరియడ్ ఇది కాదు, యాజ్ ఆన్ డేటే కాబట్టి 31st March లాస్ట్ ఫైనాన్షియల్ లో ప్రిపేర్ చేసి మనం కంపారిటివ్ గా డీటెయిల్స్ ఇస్తాం అసెట్. ఓకే, పిఎండ్ఎల్ అకౌంట్ కి ఏంటంటే ఫస్ట్ కరెంట్ తీస్తాం, దానికి డౌట్ లేదు. కరెంట్ తీస్తున్నాం, కరెంట్ క్వార్టర్ ఇస్తాం మనం. ఆ కరెంట్ క్వార్టర్ కి లాస్ట్ ఇయర్ అదే క్వార్టర్ ఎంత ఇన్కమ్ వచ్చి, ఎంత పిఎండ్ఎల్ ఫిగర్స్ వచ్చినాయో అవి ఇస్తాం కంపారిటివ్ గా. ఈ రెండు డౌట్ లేదు. ఇక్కడ ఇంకొకటి ఎడిషనల్ ఏంటంటే సెకండ్ క్వార్టర్ కాబట్టి ఫస్ట్ క్వార్టర్ ప్లస్ సెకండ్ క్వార్టర్ యాడ్ చేసి అప్ టు డేట్, అంటే ఇయర్ టు డేట్ అంటాం యాక్చువల్ గా, ఇయర్ టు డేట్ ఇవ్వాలి. సో దానికి మళ్ళీ కంపారిటివ్ గా లాస్ట్ ఇయర్ 30 September వరకు, 1st April 2020 నుంచి 30/9/2020 వరకు ఇవ్వాలి కంపారిటివ్. సో ఈ రెండు గుర్తుపెట్టుకుంటే రెండింటికి కంపారిటివ్ మళ్ళీ రెండు ఇవ్వాలని చెప్పి రాసేయచ్చు, అంతే సింపుల్. ఈ రెండు గుర్తుపెట్టుకోండి. ఒకటి ఈ క్వార్టర్ రిలేటెడ్, ఎప్పుడైతే మనం ఫైనాన్షియల్ ప్రిపేర్ చేస్తాం, క్వార్టర్ అయితే క్వార్టర్, హాఫ్ ఇయర్లీ అయితే హాఫ్ ఇయర్లీ, దానికి మనం అది ఇస్తాము. తర్వాత ఇయర్ టు డేట్ ఇస్తాము, ఈ ఇయర్ది, ఈ రెండు ఇయర్వి. ఇప్పుడు ఇదే ఇయర్ ఈ రెండింటికి కంపారిటివ్స్ ఉండాలి. అంటే ఈ ఇయర్ క్వార్టర్ అంటే లాస్ట్ ఇయర్ క్వార్టర్ ఇవ్వాలి. సో జూలై టు సెప్టెంబర్ ప్రిపేర్ చేస్తాం కాబట్టి లాస్ట్ ఇయర్ జూలై టు సెప్టెంబర్ ప్రిపేర్ చేయాలి. అలాగే కంపారిటివ్ కూడా అంతే. ఇది ఏప్రిల్ టు ఇయర్ టు డేట్ అంటే ఏంటి? ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు 2 quarters కలిపి ప్రిపేర్ చేయాలి. సో లాస్ట్ ఇయర్ లో కూడా ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు లాస్ట్ ఇయర్ కూడా ఇవ్వాలి కంపారిటివ్, అంతే. సో పిఎండ్ఎల్ లో డౌట్ ఏమి ఉండదు. సారీ, క్యాష్ ఫ్లో లో డౌట్ ఏమి ఉండదు. క్యాష్ ఫ్లో లో సింపుల్ గా మనం మొత్తం ఇచ్చేస్తాం, అంటే రెండు క్వార్టర్స్ కలిపి ఇస్తాం. ఓకేనా, 1/4/2021 టు 39/2021 ఇస్తాము. ఇయర్ టు డేట్ ఇస్తాం. ఇక్కడ ఇంట్రీమ్ ఉండదు, ఎందుకంటే క్యాష్ ఫ్లోస్ అనేది ఇయర్ టు డేట్. ఇయర్ ఓపెనింగ్ క్యాష్ ఫ్లోస్ ఏం తీసుకుంటాం మనం? లాస్ట్ ఇయర్ ఓపెనింగ్ తీసుకుంటాం, అక్కడి నుంచి తీసుకుని మనం ఇయర్ లో జరిగిన ట్రాన్సాక్షన్స్ అన్ని ప్రిపేర్ చేస్తాం కాబట్టి ఇయర్ టు డేట్ ఇవ్వాలి. సో తర్వాత ఇది కంపేర్ కూడా లాస్ట్ ఇయర్ లాస్ట్ సేమ్ అదే పీరియడ్, లాస్ట్ ఇయర్ లో సేమ్ పీరియడ్. ఓకే, ఇయర్ టు డేట్ ఫర్ ద 2 quarters.
1st April 2021 నుంచి 30 సెప్టెంబర్. ఇయర్ టు డేట్ అంటే ఓడింగ్ అర్థం చేసుకోండి. ఇయర్ టు డేట్ అని వస్తుందంటే మనం ఇయర్ స్టార్టింగ్ నుంచి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసే 30 సెప్టెంబర్ వరకు అని చెప్పి అంటే 2 క్వార్టర్స్ కలిపి ప్రిపేర్ చేయాలి. ఓకే, బ్యాలెన్స్ షీట్ యాజ్ ఆన్ డేట్ ఇదేమో కరెంట్ క్వార్టర్, తర్వాత ఇయర్ టు డేట్ ప్రిపేర్ చేయాలి, తర్వాత కంపారిటివ్ చేయాలి, తర్వాత ఇయర్ టు డేట్ లాస్ట్ ఇయర్ లో సేమ్ అదే పీరియడ్ లాస్ట్ ఇయర్ కూడా ఇవ్వాలి కంపారిటివ్ కింద. ఓకే, సో అంతే నేను చెప్పాను కదా, ఇక్కడ నుంచి మనకి ఇంపార్టెంట్. ఇక్కడ ఈ పైది ఎక్కడ నాకు తెలిసి నార్మల్ గా రాదు, వచ్చినా ఒకవేళ ఇవ్వాలి అది. ఓకే, చూద్దాంలే, గుర్తుపెట్టుకోండి అంతే. ఇది ఇక్కడ నుంచి మాత్రం సమ్స్ ఉంటాయి, అన్ని సమ్స్ దీని మీద బేస్ అయి ఉంటాయి. ఓకే, సో చెప్పాను కదా, ఆల్ ఐటమ్స్ అసెట్స్ లయబిలిటీస్ ఇన్కమ్స్ అండ్ ఎక్స్పెన్స్ రికగ్నైజ్ ఇన్ ఇంటీరియం ఫైనాన్షియల్ స్టేట్మెంట్ యూజ్ ద సేమ్ ప్రిన్సిపల్స్. అంటే అక్కడ ఏదైతే ఇండియా 16 ఫాలో అవుతావు, అక్కడ డిప్రిసియేషన్ రైట్ లైన్ ఫాలో అవుతాయి, యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఏదైతే ఫాలో అవుతాయి ఇక్కడ కూడా అదే ఫాలో అవ్వమని చెప్తున్నాడు. సేమ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ అకౌంటింగ్ యాజ్ పర్ యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ as ఫాలోస్. ఓకే, సార్ చెప్పు. అక్కడ అదే బ్యాలెన్స్ ఉమ్, షీట్ అయితే ఓకే క్లియర్, మన ప్రీవియస్ ఉమ్, బ్యాలెన్స్ షీట్ ఇస్తాము. ఉమ్. ఒకసారి పిఎస్ఎల్ ది ప్రాఫిట్ అండ్ లాస్ ఒకసారి చెప్పండి. చెప్తా. సో ఏం లేదు, సింపుల్ గా ఇప్పుడు మనం సెకండ్ క్వార్టర్ చేస్తున్నాం కదా, ఇప్పుడు 1st July 2021 నుంచి 30 September 2021 చేస్తాం. అంటే కరెంట్ క్వార్టర్ ఇది మనం చేసేది. ఇప్పుడు మనం ఇంటర్మ్ ఫైనాన్షియల్ క్వార్టర్లీ చేస్తాం, సెకండ్ క్వార్టర్ ప్రిపేర్ చేస్తున్నాం. సో ఈ ఓకే. ఫిగర్స్ అలాగే ఇస్తాం మనం, ఆ పీరియడ్ రిలేటెడ్ P&L ఇస్తాం మనం. ఓకేనా? ఉమ్, ఉమ్, సో ఇది ఓకే. కాకుండా ఇయర్ టు డేట్ అంటే 1st April నుంచి 30 సెప్టెంబర్ మనం ప్రిపేర్ చేసే లాస్ట్ డే ఉంది కదా 30 సెప్టెంబర్, అక్కడ వరకు మళ్ళీ ఇయర్ టు డేట్ అంటే 2 క్వార్టర్స్ కలిపి ఆ ఇయర్ లో మొత్తం ఎంత ఇన్కమ్ వచ్చిందో, పిఎంఎల్ ఎంత వచ్చిందో కూడా తెలియాలి. ఓకేనా? ఈ రెండు అర్థమైనాయా? ఆ రెండు అర్థమైంది. సో ఇప్పుడు ఈ రెండింటికి కంపారిటివ్స్ అంటే ఇప్పుడు ఇది మనం ఓకే 20 ఓకే. ఇప్పుడు సో 21 ఇప్పుడు 20 ఇది మనకి 1/7/2021 టు 30 September 2021 కదా, లాస్ట్ ఇయర్ లో అదే అదే ఇయర్ అదే పీరియడ్ మనం అదే కంపారిటివ్ క్వార్టర్. ఇస్తాం. సో అంటే అదే 1/7 క్వార్టర్. 2020 టు 30 September 2020 ఇది అర్థమైంది. సో ఇది కూడా అంతే, 1/4/2020 టు 30 September 2020 అంటే లాస్ట్ ఇయర్ ది సేమ్ ఇదే కంపారిటివ్స్. అంటే ఈ క్వార్టర్ ఎంత వచ్చిందో దాని కంపారిటివ్, తర్వాత ఇయర్ టు డేట్ లాస్ట్ ఇయర్ ఎంత వచ్చింది సెకండ్ క్వార్టర్ వరకు, ఇక్కడ సేమ్ లాస్ట్ ఇయర్ లో ఎంత వచ్చిందో కంపారిటివ్ అంతే. మనకి గుర్తుందా, మనకి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లో కంపారిటబిలిటీ అనేది మెయిన్. యాక్చువల్ మనం కంపేర్ చేసుకుంటారు కదా ఇన్వెస్టర్స్, లాస్ట్ ఇయర్ కి ఎంత వచ్చింది, ఈ ఇయర్ ఎంత వచ్చింది అని చెప్పి. నువ్వు ఈ 2 years ఈ 2 డేటా ప్రెజెంట్ చేస్తున్నావు కాబట్టి ఆ 2 డేటా కంపారిటివ్ ప్రెజెంట్ చేయాలి అంతే, సేమ్ లాస్ట్ ఇయర్ ది. ఓకే, అర్థమైంది. క్యాష్ లోకి ఏమో ఇయర్ టు డేట్ ఫిల్ చేయాలి. సో లాస్ట్ ఇయర్ కూడా మనకి సేమ్ అదే పీరియడ్ లాస్ట్ ఇయర్ కూడా ఫిల్ చేయాలి అంతే. సేమ్ నువ్వు ఇది గుర్తుపెట్టుకుంటే సేమ్ ఇక్కడ ఇయర్ మారుతుంది. 2021 ఉంటే 20 వస్తుంది, 2022 ఉంటే 21 వస్తుంది అంతే. జస్ట్ ఇది గుర్తుపెట్టుకుని దానికి లాస్ట్ ఇయర్ సేమ్ అదే డేట్ కి ప్రిపేర్ చేయాలి అంతే. ఓకేనా? ఓకే ఓకే అర్థమైంది. సరే. సో ఫస్ట్ ఏమంటున్నాడంటే ఇక్కడ యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కి ఏదైతే మనం పాలసీస్ ఇవన్నీ ఫాలో అవుతామో సేమ్ అవే ప్రిన్సిపల్స్ పాలసీస్ ఫాలో అవ్వమని చెప్తున్నాడు. ఈ ఇంటీరియర్ కూడా అంటే అక్కడ స్ట్రైట్ లైన్ మెథడ్ ఫాలో అవుతే ఇక్కడ కూడా స్ట్రైట్ లైన్, అక్కడ అక్కడ డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్ ఫాలో అవుతే ఇక్కడ కూడా అదే మెథడ్ ఫాలో అవ్వమని చెప్తున్నాడు. సరే, ఇప్పుడు చూడు ఇది ఇంపార్టెంట్. ఎనీ ఇన్కమ్ ఎర్నడ్ ఆర్ ఎక్స్పెన్సెస్ ఇంకర్డ్ ఇన్ ద ఇంటరిమ్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ పీరియడ్ should be recognized completely in that interim period in which they are earned or incurred. Expenses should not be deferred to the upcoming interim period on the basis that the sales will be more in the upcoming interim. చెప్పాను కదా ఎలా ఉంటాయంటే కొన్ని సీజనల్ బిజినెస్ ఉంటాయి. సేమ్ ఇప్పుడు మాది వన్ ఆఫ్ ద బిజినెస్ హైడ్రో. మా లైవ్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. హైడ్రోలో ఏంటి నార్మల్ గా జూలై ఆగస్ట్ సెప్టెంబర్ జూలై జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ ఈ 4 months యాక్చువల్ కొంచెం ఎక్కువ జనరేషన్ ఉంటుంది. ఎక్కువ అని కూడా కాదు, 90% 80 to 90% జనరేషన్ అప్పుడే ఉంటుంది. మిగిలిన దాంట్లో మనకి నార్మల్ గా జనరేషన్ ఏమి ఉండదు, కానీ శాలరీస్ పే చేస్తాం, ఇవన్నీ నార్మల్ గా పే చేస్తూ ఉంటాం. అంటే 12 months పే చేయాల్సిందే కదా శాలరీస్. ప్రొడక్షన్ ఉన్నప్పుడే చేస్తా అంటే కుదరదు కదా. సో అలాంటి అప్పుడు ఏమంటున్నాడు, సో ఇక్కడ క్వశ్చన్స్ లో ఎలా ఇస్తాడంటే నాకు ఇది ఇప్పుడు నేను ఇప్పుడు సపోజ్ మార్చ్ లో ఉన్నాను, ఈ క్వార్టర్ లో నాకు ఏం టర్న్ ఓవర్ ఉండదు, నెక్స్ట్ క్వార్టర్ నుంచి నాకు స్టార్ట్ అవుతుంది బిజినెస్. సో ఇప్పుడైనా ఎక్స్పెండిచర్ నెక్స్ట్ క్వార్టర్ లో బుక్ చేసుకుంటానని చెప్పి ఇస్తాడు. సో అది తప్పు. అది ఏ ఇయర్ ఎక్స్పెండిచర్, ఏ క్వార్టర్ ఎక్స్పెండిచర్ ఆ క్వార్టర్ లోనే బుక్ చేయాలి, ఆ ఇంట్రీమ్ పీరియడ్ లోనే బుక్ చేయాలని చెప్పేసి చేయాలి మనం అంతే. ఓకే, సో చూడు ఎగ్జాంపుల్స్ ఏమి ఇచ్చాడు, బ్యాడ్ డెబ్ట్స్, సేల్స్ ప్రమోషన్ ఎక్స్పెండిచర్, డిప్రిసియేషన్, ఇవన్నీ కామన్ ఎక్స్పెండిచర్స్. దీనివల్ల ఫ్యూచర్ లో బెనిఫిట్ ఏమి ఉండదు కాబట్టి ఏ ఇయర్ ఆ ఇయర్ లోనే బుక్ చేసుకోవాలి. ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెండిచర్, ఫైనాన్స్ కాస్ట్, అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్, ఎక్సెప్షనల్ లాసెస్ ఎక్సెట్రా increase in the interim period should be recognized in that interim period only. There will be not deferred to the upcoming interim periods in any case. Okay. క్వశ్చన్స్ లో ఎలా ఉంటదంటే ప్యాట్ ఇచ్చేస్తాడు 20 lakhs ఆఫ్టర్ కన్సిడరింగ్ బిలో అని చెప్పేసి ఇస్తాడు. దాంట్లో వాడు తప్పుగా చేసి ఉంటాడు, డిఫర్ చేసి ఉంటాడు. ఆ డిఫర్ చేసిన అమౌంట్ మనం మైనస్ ఆ ప్లస్ చేయాలి. అది చాలా ఇంపార్టెంట్. నేను నీకు ఓకే, నేను లాస్ట్ అంటే నేను ముందు అటెంప్ట్ ఎప్పుడో రాసినప్పుడు నేను జస్ట్ కరెక్ట్ గానే తీసుకున్నా, కానీ ప్లస్ మైనస్ మైనస్ ప్లస్ తీసుకున్నాను. మీకు
ఇక్కడ నేను చెప్పినప్పుడు కూడా నీకు అప్పుడు సెకండ్ క్లాస్ అయిపోయింది అన్నావు కదా. సెకండ్ క్లాస్ లో నేను లాస్ట్ టైం చెప్పినప్పుడు లైబిలిటీస్ మైనస్ చేయాలి, నెట్ అసెట్స్ క్యాలిక్యులేషన్ చెప్పేది కూడా అది చాలా ఇంపార్టెంట్. మనం ఫ్లోలో అక్కడ నెగిటివ్ ఇస్తే అలాగే చేస్తాం, నెగిటివ్ ఇవ్వకపోతే మనం ఫ్లోలో అన్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఎందుకంటే ఇక్కడ క్వశ్చన్ బ్యాంక్ ఉంది కాబట్టి మనం ఆన్సర్ చూడడానికి ఛాన్స్ ఉంది, కానీ స్కోప్ ఉంది. ఎగ్జామ్ లో క్వశ్చన్ బ్యాంక్ ఉండదు కదా, సో మనకి అప్పుడు రైట్ రాంగ్ కూడా తెలియదు మనం చేసేది. సో గుర్తుపెట్టుకో, లైబిలిటీస్ అంటే మైనస్ చేయాలి. అవి బ్లైండ్ గా గుర్తుపెట్టుకో, ఇక్కడే మనం క్లారిటీగా గుర్తుపెట్టుకోవాలి. సరే, ఇన్కమ్ ట్యాక్స్ ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇది అయిపోయింది. ఇన్కమ్ ట్యాక్స్ ఆల్రెడీ చెప్పాను కదా, సింపుల్ గా మనం ఆ క్వార్టర్ ఇంట్రెస్ట్, ఆ క్వార్టర్ అమౌంట్ ఇన్కమ్ తీసుకుని క్యాలిక్యులేట్ చేయకూడదు. మనం అల్టిమేట్ గా ఏం చేయాలంటే టోటల్ ఎస్టిమేటెడ్ యాన్యువల్ ఇన్కమ్ చేయాలి. క్యాలిక్యులేట్ ద ఎస్టిమేటెడ్ యాన్యువల్ ఇన్కమ్ టోటల్. అంటే ఇప్పుడు సపోజ్ ఫస్ట్ క్వార్టర్ లో మనం 100 కోట్లు వచ్చింది అనుకో, వాడు ఇస్తాడు ఎస్టిమేట్, మనం చేయకూడదు. మమ్మల్ని నెక్స్ట్ క్వార్టర్ కూడా 100 కోట్లు వద్దని కాదు, వాడు ఇస్తాడు క్వశ్చన్ లో నెక్స్ట్ క్వార్టర్ లో 50% తగ్గుతుంది, ఆ నెక్స్ట్ క్వార్టర్ లో ఇంకో 50% తగ్గుతుంది, అలా ఏదో ఇస్తాడు డేటా. దాని ప్రకారం మనం ఫస్ట్ యాన్యువల్ ఎస్టిమేటెడ్ యాన్యువల్ ఇన్కమ్ ఫైండ్ అవుట్ చేయాలి. తర్వాత ఆ ఎస్టిమేటెడ్ యాన్యువల్ ఇన్కమ్ మీద ఎస్టిమేటెడ్ ఇప్పుడు ట్యాక్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా ఫైండ్ అవుట్? స్లాబ్ రేట్స్ ఉంటాయి కదా, స్లాబ్ రేట్ ప్రకారం ఫైండ్ అవుట్ చేయాలి. చేసి ఆ తర్వాత వెయిటెడ్ యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే స్టెప్ 2 లో వచ్చిన ట్యాక్స్ డివైడెడ్ బై స్టెప్ 1 లో వచ్చిన టోటల్ ఇన్కమ్ చేస్తే ఇంటూ 100 చేస్తే మనకి వెయిటెడ్ యావరేజ్ ట్యాక్స్ రేట్ వస్తుంది. దాంతో మనకి ఫస్ట్ క్వార్టర్ వచ్చిన ఇన్కమ్ ని, అదే ప్రాఫిట్ ని చేస్తే మనకి ఆ ఫస్ట్ క్వార్టర్ ట్యాక్స్ వస్తుంది. ఓకే, ఎస్టిమేటెడ్ యాన్యువల్ ఇన్కమ్ మైనస్ క్యారీ ఫార్వర్డ్, ఇది ఇంపార్టెంట్. మనకి లాసెస్ ఉంటే మరి ఆ లాసెస్ కూడా మైనస్ చేయాలి. ఇన్కమ్ లోంచి లాసెస్ మైనస్ చేసిన తర్వాతే కదా మనం ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. సో ఈ మనకి ఆల్రెడీ 10 లక్షలు వచ్చింది, మనకి లాసెస్ 20 లక్షలు ఉంటే మనం ట్యాక్స్ ఏం కట్టాం కాబట్టి ఈ కేసులో రాదు, అది చెప్తున్నాడు. ఓకే, చూద్దాం. ఇంకా ఇక్కడ నుంచి నోట్, నార్మల్ గా యావరేజ్ అని చెప్పాను కదా, వీటికి యావరేజెస్ ఉండదు, అది ఇంపార్టెంట్ అంతే. సో ఇప్పుడు నేను చెప్పిన యావరేజ్ వెయిటెడ్ యావరేజ్ ట్యాక్స్ రేట్ అర్థమైంది కదా. సింపుల్ గా టోటల్ ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేసి, ఎస్టిమేటెడ్ టోటల్ ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేసి, ఎస్టిమేటెడ్ యాన్యువల్ ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసి, దాన్ని బేస్ చేసుకుని మనకి పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేసి, ఆ పర్సంటేజ్ తో మనకి ఈ క్వార్టర్ లో వచ్చిన ప్రాఫిట్ ఆర్ లాస్ ఇంటూ చేస్తే మనకి వెయిటెడ్ యావరేజ్ ట్యాక్స్ వస్తుంది. ఇఫ్ ఎస్టిమేటెడ్ యాన్యువల్ ట్యాక్స్ ఇస్ జీరో, ఎస్టిమేటెడ్ యాన్యువల్ ట్యాక్స్ ఇస్ జీరో. ఎందుకు? మళ్ళీ ఏదో లాసెస్ వల్ల జీరో కాదు ఇక్కడ. అంటే లాసెస్ ఉంటే ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్ లో చెప్పిన ఆ లాసెస్ వల్ల కాదు. ఎందుకంటే యాన్యువల్ ఇన్కమ్ ఇస్ జీరో. యాన్యువల్ ఇన్కమ్ జీరో అయిపోవడం వల్ల అల్టిమేట్ గా మనకి ట్యాక్స్ ఏమన్నా లేకపోతే అప్పుడు మనం ఈ యావరేజ్ అన్న కాన్సెప్టే ఉండదు. ఎందుకంటే అల్టిమేట్ గా జీరో వస్తుంది కదా, జీరో బై జీరో, ట్యాక్స్ ఏమో జీరో బై కింద ఏమో అమౌంట్ వస్తే, సో మనకి అల్టిమేట్ గా దానికి చేయలేము. సో అల్టిమేట్ గా ఏమంటున్నాడు అంటే ఇలాంటి కేసులో, అంటే ట్యాక్స్ ఎందుకు జీరో అవుతుంది? ఇన్కమ్ జీరో కాబట్టి ట్యాక్స్ కూడా జీరో కాబట్టి అల్టిమేట్ గా యాన్యువల్ ఇన్కమ్. సో అప్పుడు వెయిటెడ్ యావరేజ్ ఏం అప్లై చేయొద్దు, అక్కడ ట్యాక్స్ రేట్ ఇస్తాడు కదా 35%, 25%, దాంతో ఇంటూ చేసాము అన్నాడు ఆ క్వార్టర్ రిలేటెడ్ గా. ఓకే, ఇఫ్ ఇఫ్ ట్యాక్స్, ఇవన్నీ సమ్స్ లో క్లారిఫై అయిపోతే, చిన్న చిన్న డౌట్స్ ఉన్న ప్రాబ్లం లేదు. ఇప్పుడే సమ్స్ చేస్తాం కాబట్టి ఇప్పుడే క్లారిఫై అయిపోతే, అప్పుడు కొన్ని డౌట్ ఉంటే క్లారిఫై చేస్తాం. ఓకే, ఇఫ్ డిఫరెంట్ ట్యాక్స్ రేట్స్ ఆర్ అప్లికబుల్, ఇదేంటంటే మనకి కొన్ని కొన్ని చోట్ల అంటే మనకి కంపెనీ ఫైనాన్షియల్ ఇయర్ ఏది ఫాలో అవుతుందో తెలియదు. నార్మల్ గా జనవరి టు డిసెంబర్ ఫాలో అయింది అనుకుందాం సపోజ్. మనదేమో ఇప్పుడు ట్యాక్స్ రేట్ ఏంటి మనకి ఫైనాన్షియల్ ఇయర్ 31st, ఫస్ట్ ఏప్రిల్ నుంచి 31st మార్చ్ వరకు ఒక ట్యాక్స్ రేట్ ఉంటుంది. తర్వాత ఇయర్ మనకి మళ్ళీ ట్యాక్స్ రేట్ మారుతుంది. మనకి ఇప్పుడు బడ్జెట్ వచ్చింది కదా, బడ్జెట్ లో ట్యాక్స్ రేట్ వస్తుంది, నెక్స్ట్ ఇయర్ కి ఎఫెక్ట్ అవుతుంది. సో అలాంటి ఒక 2 క్వార్టర్స్ ఏమో ఎక్కడ ఉంటుంది, ఒక 2 క్వార్టర్స్ ఏమో నెక్స్ట్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో ఉంటాయి. అలాంటప్పుడు దీనికి ఒక ట్యాక్స్ రేట్ ఉంటుంది, దానికి ఒక ట్యాక్స్ రేట్ ఉంటుంది. సో అలాంటప్పుడు కూడా నీకు వెయిటెడ్ యావరేజ్ క్యాలిక్యులేట్ చేయొద్దు. సో ఫస్ట్ 2 క్వార్టర్స్ ఏమో ఒక రేట్ ఉంది కదా, ఆ రేట్ తో ఇంటూ చేసి, నెక్స్ట్ 2 క్వార్టర్స్ వేరే రేట్ ఉంది కదా, ఆ రేట్ తో ఇంటూ చేసుకో అని చెప్తున్నాడు. ఇవన్నీ సమ్స్ ఉంటాయి, భయపడక్కర్లే, మీకు క్లారిటీ వచ్చేస్తుంది. Weighted average, weighted average tax rate will not be calculated. Applicable tax rate for each interim period. అంటే 2 quarters కో రేట్ ఉంది కదా, ఆ క్వార్టర్ ఇన్కమ్ ని, ఆ క్వార్టర్ ప్యాట్ ని ఆ క్వార్టర్ రేట్ తోనే చేయమంటున్నాడు, ట్యాక్స్ రేట్ తోనే. సింపుల్ గా వెయిటెడ్ యావరేజ్ వద్దని చెప్తున్నాడు. Okay. ఇంకోటి ఈ జనరల్ పాయింట్, ఇఫ్ ఇన్కమ్ అండర్ డిఫరెంట్ హెడ్స్ ఆర్ గివెన్ ఇన్ ద క్వశ్చన్. అంటే సింపుల్ గా మనకి ఇది నార్మల్ బిజినెస్ ఇన్కమ్, క్యాపిటల్ గెయిన్స్ ఉంది అనుకో. బిజినెస్ ఇన్కమ్ ఏమో నార్మల్ గా అది యావరేజ్ రేట్ చేయాలి, తప్పదు. ఈ క్యాపిటల్ గెయిన్స్ ఏంటి? అల్టిమేట్ గా క్యాపిటల్ గెయిన్స్ కి సపరేట్ గా ఒక రేట్ ఇస్తాడు. నార్మల్ గా ఇప్పుడున్న రేట్ చూసుకుంటే 12.5% లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కి. సో ఆ రేట్ ప్రకారం చేయండి అన్నాడు. అంటే సింపుల్ గా టోటల్ ఇన్కమ్ చేస్తావు కదా, టోటల్ ఇన్కమ్ లోంచి ఆ రిలేటెడ్ గా ఇది క్యాపిటల్ గెయిన్ తీసేసి దానికి వెయిటెడ్ యావరేజ్ చేయాలంతే. ఫర్ నార్మల్ ఇన్కమ్ కి ఏమో వెయిటెడ్ యావరేజ్ చేయాలి, ఫర్ క్యాపిటల్ గెయిన్స్ కి ఏమో క్లియర్ గా రేట్ ఇస్తాడు, అది ఏ క్వార్టర్ లో వస్తే ఆ క్వార్టర్ లో మాత్రమే క్యాపిటల్ గెయిన్స్ బుక్ చేయాలి ట్యాక్స్. ఓకే, అయిపోయింది. ఇది ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్, నీకు ఆల్రెడీ లాస్ట్ టైం చెప్పాను, అదే ఇండెక్స్ 2 లో చెప్పాను. ఇండెక్స్ 2 లో నువ్వు మిస్ అయినట్టున్నావు కదా. ఇండెక్స్ 2 క్లాస్ ఉన్నావా అంజనా? లేదు, అటెండ్ అవ్వలేదు అది నేను. ఇంకా అది అంతే అప్లోడ్ పెండింగ్ పడిపోయింది, వినలేదు. వింటాను సార్.
సరే, నేను అది పెట్టలే అనుకుంటా, వీడియో పెట్టాను లేదా కూడా గుర్తులేదు నాకు, చూస్తా, పెట్టకపోతే పెడతాను. సిపిఈ నుంచి పెట్టినట్టున్నారు ఐ థింక్. అదే ఇండస్ టూ పెట్టలేదు, ఇండస్ టూ నేను అవును. రికార్డింగ్ కూడా చేశాను కదా, జూమ్ లో చేశాను సార్. నేను ఒక లింక్ పెట్టేస్తానులే, ఆ లింక్ లో విను. సో అది జూమ్ లింక్ లోంచి డైరెక్ట్ గా అది క్లౌడ్ లో సేవ్ అయింది అది. ఓకే, ఓకే. సరే, అది నేను లింక్ పెడతాను, ఆ లింక్ పెట్టాను. ఓకే. ఎలకేషన్ ఆఫ్ ఫిక్స్డ్ ఓవరేజ్ టు ద ప్రొడక్షన్ యూనిట్స్ ఇన్ ఈచ్ ఇంటీరియం పీరియడ్. సో సింపుల్, ఇది ఏం లేదు, నీకు గుర్తుందా? సారీ, నీకు చెప్పలే అన్నా కదా. ఇండస్ టూ లో ఏంటంటే ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్ అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ ఉంటుంది. వేరియబుల్ ఓవర్ హెడ్స్ అయితే మనకి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ నార్మల్ ప్రొడక్షన్, యాక్చువల్ ప్రొడక్షన్ దాంతో సంబంధం లేకుండా ఎంతైతే యాక్చువల్ ఎక్స్పెండిచర్ ఇంకా అయ్యామో దాన్ని మొత్తం యాడ్ చేసేస్తాం. ఎందుకంటే వేరియబుల్ అంటే ఏంటి, మన ప్రొడక్షన్ ఎంత అయితే ఉంటుందో దాని రిలేటెడ్ ఎక్స్పెండిచర్ అది. సో అది అది మొత్తం యాడ్ చేసేస్తాం. కానీ ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్కి ఏంటంటే ఒక చిన్న కాన్సెప్ట్ తీసుకొచ్చాడు. అంటే ఇక్కడ చూడకు, నేను చెప్పేది నువ్వు ఫస్ట్, తర్వాత చూద్దాం. ఓకే. ఫిక్స్డ్ ఓవర్స్ కి ఒక కాన్సెప్ట్ ఎందుకు తీసుకొచ్చాడంటే, సింపుల్ గా ఫిక్స్డ్ ఓవర్స్ అంటే ఏంటి, నార్మల్ గా రెంట్, డిప్రిసియేషన్, ఫ్యాక్టరీ రెంట్, డిప్రిసియేషన్, ఎలక్ట్రిసిటీ ఛార్జెస్, డీజిల్ ఛార్జెస్, తర్వాత డైరెక్ట్ ఓవర్ హెడ్స్ లాంటి ఎక్స్పెండిచర్స్, ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్ అని ఉంటే అవన్నీ కలిపి మనం ఫిక్స్డ్ ఎక్స్పెండిచర్ అంటాం. సో ఇప్పుడు మనం సింపుల్ గా ఒక మంది పెన్స్ బిజినెస్ అనుకుందాం. ఓకేనా, మనం ఒక పెన్స్ వద్దులే, మరి హార్డ్ గా ఉంటుంది. ఓకే. ఒక సోలార్ ప్యానెల్ బిజినెస్ అనుకుందాం. సో మనకి టోటల్ గా ఫిక్స్డ్ ఎక్స్పెండిచర్ వచ్చి 1 lakh ఇంకర్ అయ్యమనుకుందాం. సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, 1 lakh ఇంకర్ అయ్యమనుకుందాం. సో నార్మల్ గా మనం 10,000 ప్యానెల్స్ చేయాలి. ఓకేనా, 10,000 ప్యానెల్స్ మనం ప్రొడక్షన్ చేయాలి. అది నార్మల్ ప్రొడక్షన్ అంటాం. అంటే హై కాదు, లో కాదు, యావరేజ్ ప్రొడక్షన్ అది. సో నార్మల్ గా ప్రొడక్షన్ చేయాలి, మినిమం 10,000 యూనిట్స్ చేయాలి. మన కెపాసిటీ 20,000 ఏదో ఉంటుంది, అది తీసుకోకూడదు. నార్మల్ ప్రొడక్షన్ ఇస్తాడు, అది తీసుకోవాలి. మనం ఏం చేసామంటే సింపుల్ గా మనం ఆ ఇయర్ లోనే మనం బిజినెస్ ఎప్పుడు స్టార్ట్ చేసాం. అల్టిమేట్ గా అంటే బిజినెస్ స్టార్ట్ చేయడం 1 April నుంచే స్టార్ట్ చేసాం. కానీ మనకి ఆ ప్లాంట్ ఇన్స్టలేషన్ ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత మనం యాక్చువల్ గా పే చేసింది మాత్రం, అదే మనం యాక్చువల్ గా ప్రొడక్షన్ చేసింది 10 యూనిట్లే ఉంది. మనకి ఆ సోలార్ ప్యానల్స్ ఒక 1,000 రూపాయలు ఎంత వస్తుంది అనుకుందాం. సింపుల్ గా 1,000 రూపాయలకి అమ్ముతున్నాం బయట అనుకుందాం. సో ఇప్పుడు చూడు, సో 10 యూనిట్లే ప్రొడక్షన్ చేయడం వల్ల ఇప్పుడు 1 lakh డివైడ్ బై 10 చేస్తే ఎంత వస్తుంది, సింపుల్ గా 10,000 వస్తుంది. అంటే ప్యానెల్ ఒక్కొక్కటి 10,000 అయిపోతుంది. దానికి బయట అమ్ముతేనే 1,000 రాదు. మనకి 10,000 ఎలా యాడ్ చేస్తాం ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్? సో అందుకే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చాడు, నార్మల్ ప్రొడక్షన్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చాడు. అంటే సింపుల్ గా ఏంటంటే 1 lakh ఏదైతే ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్ డివైడెడ్ బై హైయర్ ఆఫ్ నార్మల్ ప్రొడక్షన్ ఆర్ యాక్చువల్ ప్రొడక్షన్. అంటే నార్మల్ ప్రొడక్షన్ ఎంత చెప్పాను, సింపుల్ 10,000 యూనిట్స్ అని చెప్పాను కదా, 10,000 ఆర్ 10. ఇప్పుడు యాక్చువల్ ప్రొడక్షన్ 10, విచ్ ఎవర్ ఇస్ హైయర్ అంటే 10,000. సో 1 lakh డివైడెడ్ బై 10,000 అంటే ఎంత వస్తుంది, 10 రూపీస్ వస్తుంది. అంటే ఫిక్స్డ్ ఓవరేజ్ 10 రూపీస్ మాత్రమే ఇన్వెంటరీకి యాడ్ చేయాలి. మిగిలిన ఎక్స్పెండిచర్ అంతా ఉంది కదా, అది P&L కి ఛార్జ్ చేయాలి. ఈ రేట్ ఉంది కదా, 10 రూపీస్ ఫైండ్ అవుట్ చేసాక 1 lakh డివైడెడ్ బై 10,000 ఆర్ 10,000 అంటే నార్మల్ ప్రొడక్షన్, ఆర్ 10 రూపీస్ విచ్ ఎవర్ ఇస్ లో, విచ్ ఎవర్ ఇస్ హయ్యర్, విచ్ ఎవర్ ఇస్ హయ్యర్. చేసిన తర్వాత ఒక రేట్ 10 రూపీస్ వచ్చింది కదా, పర్ ఇన్వెంటరీ 10 రూపీస్ వచ్చింది కదా, దాన్ని అబ్జార్ప్షన్ రేట్ అంటాం. సో ఇన్వెంటరీ లేదా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఉందంటే ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్, మిగిలినంత అంత ఏముండదు, అంత డొల్ల. ఓకే, సరే. అల్టిమేట్ గా 10 రూపీస్ అన్నదాన్ని దాన్ని ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్ అబ్జార్ప్షన్ రేట్ అంటాం. నీకు ఇండెక్స్ టూ చూడు ఒకసారి క్లారిటీ వచ్చేస్తుంది. సో అల్టిమేట్ గా ఇది అబ్జార్ప్షన్ రేట్ ఎందుకు అర్థమైంది కదా. ఈ నార్మల్ ప్రొడక్షన్, యాక్చువల్ ప్రొడక్షన్ ఎందుకు తీసుకొచ్చారంటే దీనికోసమే. మనం మినిమం ప్రొడక్షన్ చేయకపోతే మనం అది యాడ్ చేస్తే దానికి ఇన్వెంటరీకి, అది యాక్చువల్ గా మనం ఏం చేస్తాం, P&L ఛార్జ్ చేయకుండా ఇన్వెంటరీకి యాడ్ చేస్తే మన ప్రాఫిట్ తప్పు, ఇన్వెంటరీ తప్పు. ఎందుకంటే అది బయట అమ్మేది 1,000 రూపాయలు, నువ్వు కాస్టే 10,000 యాడ్ చేస్తావు. సో ఇవన్నీ తప్పు అవుతాయి. కాబట్టి ఈ కొత్త కాన్సెప్ట్ ఏదో ఈ నార్మల్ ప్రొడక్షన్ ఆర్ యాక్చువల్ ప్రొడక్షన్ విచ్ ఎవర్ ఇస్ హయ్యర్ చేసి దాన్ని బట్టి రేట్ ఫైండ్ అవుట్ చేసి ఆ అమౌంట్ అంటే సింపుల్ గా మనం 10 చేసాం కాబట్టి 10 × 10 అంటే 100 మాత్రమే ఇన్వెంటరీకి యాడ్ చేసి మిగిలిందంతా 100 అంటే 9,99,900 మొత్తం P&L లో ఛార్జ్ చేయమని, సారీ 99,900 మొత్తం P&L లో ఛార్జ్ చేయాలి. సో అదే కాన్సెప్ట్ ఇక్కడ ఏంటంటే, ఇక్కడ ఇప్పుడు ఈ చాప్టర్ ఏం చెప్తారంటే, సేమ్ నేను చెప్పిన నార్మల్ ప్రొడక్షన్, యాక్చువల్ ప్రొడక్షన్ ఉంది కదా, అది అది సేమ్ అలాగే తీసుకోవాలి. యాక్చువల్ సేమ్ అంత సేమ్, కాకపోతే ఇయర్ టు డేట్ తీసుకోవాలి. ఫస్ట్ క్వార్టర్ చేసినప్పుడు ఫస్ట్ క్వార్టరే తీసుకోవాలి. అంటే ఫస్ట్ క్వార్టర్ లో ఒక 500 జనరేషన్ ఉంది అనుకో, 500 నార్మల్ జనరేషన్, తర్వాత 400 ఏమో యాక్చువల్ జనరేషన్. అంటే సింపుల్ గా 500 ఆర్ 400 విచ్ ఎవర్ హైర్ కాబట్టి 500 తీసుకుని ఓన్లీ 400 యూనిట్స్ కి మాత్రమే మన యాక్చువల్ ప్రొడక్షన్ 400 కదా, ఆ రేట్ ఫైండ్ అవుట్ చేసి ఇంటూ యాక్చువల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ చేయాలి. సో మనం 400 ఇంటూ ఆ రేట్ చేస్తాం. ఓకే, ప్రాబ్లం ఫస్ట్ క్వార్టర్ అయిపోయింది. సెకండ్ క్వార్టర్ లో ఏం చేయాలంటే టోటల్ ప్రొడక్షన్ 2 క్వార్టర్స్ కలిపి మళ్ళీ చేయాలి. అంటే ఫస్ట్ క్వార్టర్ అలాగే అయిపోయింది. సో మళ్ళీ సెకండ్ క్వార్టర్, ఆ ఫస్ట్ క్వార్టర్ సెకండ్ క్వార్టర్ లో కలిపి, అంటే సెకండ్ క్వార్టర్ కి మళ్ళీ ఒక 600 చేసాం. సేమ్ ఇదే సమ్ ఉంటుంది, నీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే. సో సెకండ్ క్వార్టర్ లో మనం ప్రొడక్షన్ 600 చేసాం.
యాక్చువల్ నార్మల్ ప్రొడక్షన్ సేమ్ ఉంటుంది, అదేం చేంజ్ అవ్వదు, 500 ఉంది. సో 500 ఇప్పుడు సెకండ్ క్వార్టర్కి మనం టోటల్ ప్రొడక్షన్ ఎంత, యాక్చువల్ ప్రొడక్షన్ టోటల్గా 1000 చేసాం. ఓకేనా, యాక్చువల్ ప్రొడక్షన్ ఎంత, సారీ నార్మల్ ప్రొడక్షన్ 1000, ఇక్కడ యాక్చువల్ ప్రొడక్షన్ కూడా 1000 అంటే, సో ఫస్ట్ క్వార్టర్ మొత్తం క్యాపిటలైజ్ చేయాలి, సెకండ్ మొత్తం మొత్తం ఇన్వెంటరీకి యాడ్ చేయాలి, సెకండ్ కూడా మొత్తం ఇన్వెంటరీకి యాడ్ చేయాలి. సో అన్అబ్జార్బ్డ్ ఏమి ఉండదు, ఎందుకంటే సెకండ్ క్వార్టర్, ఫస్ట్ క్వార్టర్ లో ఒక 100 ప్రొడక్ట్స్ అన్అబ్జార్బ్డ్ ఉంటుంది, కానీ సెకండ్ క్వార్టర్కి వచ్చేటప్పటికి మనం మళ్ళీ ఒక 100 రూపీస్ 100 యూనిట్స్ ఎక్కువ జనరేట్ చేస్తాం కాబట్టి అక్కడ ఎంత అయితే మనం పిఎన్ఎల్ ఛార్జ్ చేయమని చెప్పాం కదా, అన్అబ్జార్బ్డ్ 100 ఇంటూ ఆ రేట్ ఉంటుంది కదా, మనం పిఎన్ఎల్ ఛార్జ్ చేసి ఉండవు ఫస్ట్ క్వార్టర్ లో, అది ఇప్పుడు రివర్స్ చేయాలి. సరే సమ్ చూద్దాం, లేదు నీకు ఇప్పుడు చెప్పిన క్లారిటీ ఉండదు, ఎందుకంటే నువ్వు ఇండియాస్ టూ చేయలేదు కాబట్టి సమ్ చేస్తే క్లారిటీ వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఈ చాప్టర్ లో సమ్ ఉంటుంది, సమ్ చేస్తే క్లారిటీ. ఓకే, స్టార్ట్ చేద్దాం. సమ్స్ ఓకే కదా, అండ్ డౌట్స్ ఉన్నాయా? లేదు సార్, డౌట్ లేదు. Innovative Corporation Private Limited is dealing in seasonal products and sales pattern of the product quarter wise is under. ఇదంతా మనకు అవసరం లేదు, కానీ ఒకవేళ ఈ బేసిస్ ప్రకారం ఎక్కడైనా చేశాడు అంటే మాత్రం మనం దాన్ని రివర్స్ చేయడానికి ఇది యూజ్ చేస్తాం, లేకపోతే మనకి ఇది అవసరం లేదు. సరే, ఫర్ ద ఫస్ట్ క్వార్టర్ ఎండెడ్ ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, అంటే ఫస్ట్ క్వార్టర్ అంటే 1st ఏప్రిల్ టు 30th జూన్. సో సేల్స్ ఇచ్చాడు, ఎంప్లాయీ కాస్ట్ ఇచ్చాడు, అడ్మినిస్ట్రేటివ్ ఇచ్చాడు, ఫైనాన్స్ కాస్ట్. దీంట్లో ఏది క్యాపిటలైజ్ చేయడానికి అంటే డిఫర్ చేయడానికి ఎలిజిబుల్ లేదు. సో అన్ని నార్మల్ ఎక్స్పెండిచరే కాబట్టి, సో ఇవన్నీ ఈ క్వార్టర్లో రైట్ ఆఫ్ చేయాలి. కానీ ఇక్కడ ఏమంటున్నాడు, ఐసిపిఎల్ వెల్ ప్రిపేరింగ్ ఇంటీరియర్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫర్ ద ఫస్ట్ క్వార్టర్ వాంట్ టు డిఫర్ 16 crores ఎక్స్పెండిచర్ టు థర్డ్ క్వార్టర్. అంటే దీంట్లో మనకి 16 crores ఏదైతే ఉందో, అంటే దీంట్లో ఆల్రెడీ ఇంక్లూడ్ అయి ఉందో ఆ అమౌంట్ ని మనం ఫ్యూచర్ కి అంటే థర్డ్ క్వార్టర్ లో ఎక్కువ సేల్స్ ఉంటాయండి, సో థర్డ్ క్వార్టర్ కి షిఫ్ట్ చేస్తా అన్నాడు వాడు. సో చేయకూడదని చెప్పాలి. సో మనం అల్టిమేట్ గా ఇప్పుడు ప్యాట్ ఎంత, ట్యాక్స్ ఎంతో క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, సింపుల్ ఏంటి, సో 70 crores ఇన్కమ్ ఉంది, ఈ మొత్తం ఎక్స్పెండిచర్ ఈ క్వార్టర్ లో రైట్ ఆఫ్ చేస్తాం కాబట్టి, సో 25 + 12 + 4 అంటే 41 ఇస్ ద టోటల్ ఎక్స్పెండిచర్, దాంట్లో ప్యాట్ వచ్చింది 29. ఓకే, సింపుల్. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకో, సేల్స్ మైనస్ ఎక్స్పెన్స్ ఈక్వల్ టు ప్యాట్, అంతే. సేల్స్ కి టోటల్ రెవెన్యూ యాక్చువల్ అవసరం లేదు. సరే, సేల్స్ తర్వాత అంటే అదర్ ఇన్కమ్ ఉంటే మళ్ళీ ఆ రెండు కలిపి టోటల్ రెవెన్యూ, అంటే ఇక్కడ ఏం లేదు కాబట్టి సేల్స్ టోటల్ రెవెన్యూ అయిపోయింది. తర్వాత ఇవన్నీ కలిపితే టోటల్ ఎక్స్పెండిచర్ వచ్చింది. టోటల్ రెవెన్యూలోంచి టోటల్ ఎక్స్పెండిచర్ A - B చేస్తే మనకి 29 వచ్చింది. ఇక ట్యాక్స్ ఏమి ఇవ్వలేదు కాబట్టి ఈ సమయంలో ట్యాక్స్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ ఏం రాయాలి నువ్వు, ఇదిగో ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ షుడ్ బి రికగ్నైజ్డ్ వెన్ దే ఆర్ ఎర్న్డ్ అండ్ ఇంకర్డ్ రెస్పెక్టివ్లీ. సీజనల్ ఇన్కమ్స్ విల్ కన్సిడర్ రికగ్నైజ్డ్ వెన్ దే అక్కర్. అంటే సింపుల్ గా మన ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ షుడ్ బి రికగ్నైజ్డ్ వెన్ ఎర్న్, ఎప్పుడైతే ఎర్న్ చేస్తామో, ఎప్పుడైతే ఇంకర్ అవుతామో. మామూలుగా అయితే ఇన్కమ్ కి ఎర్న్డ్ అన్న వర్డ్ యూస్ చేస్తాము, ఎక్స్పెండిచర్స్ కి ఇంకర్డ్ అన్న వర్డ్ యూస్ చేస్తాం. సో సింపుల్ గా ఇన్కమ్ ఎప్పుడు ఏం చేస్తే అప్పుడే బుక్ చేయాలి, ఎక్స్పెండిచర్ ఎప్పుడు ఇంకర్ అయితే అప్పుడే బుక్ చేయాలి, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద సేల్స్ అన్నట్టు చెప్పాలి, అంతే. సో ద ఆర్గ్యుమెంట్ ఆఫ్ ఐసీపీఎల్ ఇస్ నాట్ కరెక్ట్, ఇది కూడా రాయాలి మన పాయింట్. ఈ పాయింట్ రాయకపోతే మళ్ళీ ఒక హాఫ్ మార్క్ పోయే ఛాన్స్ ఉంది. సో ఈ ఆర్గ్యుమెంట్ రాంగ్ అని చెప్పి చిన్న వర్డింగ్ రాస్తే చాలు, అంతే. సరే, ఇది ఇంపార్టెంట్, నేను చెప్పాను కదా, ఇది 20 lakhs ఫర్ ద థర్డ్ క్వార్టర్ ఆఫ్ 2021. అంటే ఇది ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేశాడు. ఫాలోయింగ్ అడ్జస్ట్మెంట్స్ ఆర్ మైల్ కంప్యూటింగ్ నెట్ ప్రాఫిట్, అంటే ఈ 20 lakhs చేయడానికి ఈ ఆల్రెడీ ఎఫెక్ట్ ఇచ్చేసాడు, అంటే డిఫర్ చేయడం ఇలాంటి కాన్సెప్ట్ ఆల్రెడీ చేస్తాడు. సో మనం రివర్స్ చేయాలి, అంటే ఇప్పుడు ఆల్రెడీ ఇది ఇప్పుడు ఎక్స్పెండిచర్ వాడు ఏం చేస్తాడు, నార్మల్గా పోస్ట్ నెక్స్ట్ క్వార్టర్ కి డిఫర్ చేస్తాడు కాబట్టి, అంటే మైనస్ చేసి ఉండడు, అంటే 1 lakh మైనస్ చేయకుండా 1 lakh వల్ల ఏదో సరే ఇక్కడ ఈ పాయింట్ చూద్దానికి అర్థమైంది. Bad debts 1 lakh incurred during the quarter, 50% of the bad debts have been deferred to the next quarter. అంటే 1 lakh టోటల్ ఎక్స్పెండిచర్, దాంట్లో 50% డిఫర్ చేశాడు, అంటే 50,000 డిఫర్ చేశాడు, అంటే 50,000 బుక్ చేసి ఉంటాడు. అంటే ఈ ప్రాఫిట్ తగ్గుద్దా పెరుగుద్దా, ఇంకో 50,000 తగ్గిస్తే తగ్గుతుంది, ఎందుకంటే ఎక్స్పెండిచర్ బుక్ చేస్తే ప్యాడ్ తగ్గిపోతుంది. సో మైనస్ చేయాలి, ఈ 20 lakhs లో 50,000 మైనస్ చేయాలని చెప్పి రాయాలి. ఇది చూడు, అకార్డింగ్లీ 50,000 షుడ్ బి డిడక్టెడ్ ఫ్రమ్ ద 20 lakhs. Okay, treatment of bad debts is not correct as not correct. Expenses incurred during the interim reporting period shall be recognized in the same period. అండ్ రాసేసి సేమ్ అదే వర్డింగ్, అన్నిటికీ ఇదే వర్డింగ్ ఉంటుంది, గుర్తుపెట్టుకు. ఒక్క చిన్న వర్డ్ అండర్లైన్ చేసుకున్నావు, అండర్లైన్ చేసుకుని సేమ్ అన్నిటికీ ఇదే వర్డ్ రాసేయాలి. సో సెకండ్, అడిషనల్ డిప్రిసియేషన్ 4,50,000 రిజల్టింగ్ ఫ్రమ్ ద చేంజ్ ఇన్ ద డిప్రిసియేషన్ మెథడ్. ఇది కూడా అంతే, ఎప్పుడైతే మనం చేంజ్ అయ్యామో అప్పుడే బుక్ చేసేయాలి, ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో
అది నెక్స్ట్ క్వార్టర్కి డిఫర్ చేయలేదు. సో వీడు కూడా కరెక్ట్గానే బుక్ చేశాడు. సో దీంట్లో ఏం తప్పు లేదు. వాడేమి డిఫర్ చేస్తానని ఎక్కడ ఇవ్వలేదు కాబట్టి సో వాడు చేసింది కరెక్ట్ అని చెప్పి రాస్తాం అంతే. సో ఇక చూడు రికగ్నైజ్ ద అడిషనల్ డిప్రిసియేషన్ 4,50,000 ఇన్ ద సేమ్ క్వార్టర్ ఇస్ కరెక్ట్ అండ్ ఇన్ ద ట్యూన్ విత్ ద ఇండియా 34 అంతే. Exceptional loss of 28,000 incurred during the third quarter. 50% of the exceptional loss have been deferred to the next quarter. సో చేశాడంట. ఏం చేశాడు? 23,000 50% నెక్స్ట్ క్వార్టర్ డిఫర్ చేశాడంట. అంటే ఇది లాస్ కాబట్టి నేను ఇక్కడ ఏం కనిపించానంటే నేను లాస్ చూసి డైరెక్ట్ గా ఎగ్జామ్ లో ప్రాఫిట్ ఇచ్చాడు, ఎక్సెప్షనల్ ప్రాఫిట్ ఇచ్చాడు. సో నేను అది మైనస్ చేసేయాలని రాశాను. సో ఇది అంటే కాన్సెప్ట్ అయితే కరెక్టే రాశాను. ఇది ఈ లైన్ అయితే కరెక్టే రాశాను. ఏ క్వార్టర్ ఆ క్వార్టర్ బుక్ చేయాలి, అది డిఫర్ చేయకూడదు అని చెప్పేసి రాశాను. కానీ ఇది లాస్ట్ బదులు ఇంకా మన ఓడి మిస్ చేసి ఓవర్ కాన్ఫిడెన్స్, అది ఓవర్ ఫ్లో అంటాం కదా, చూస్తూ దాంట్లో మిస్ అయిపోతాం. సరే ఎనీవే 28,000 కాదు 50% కాబట్టి అంటే 14,000 వాడు మైనస్ చేయాలి. సో ఈ 20 lakhs నుంచి 14,000 కూడా మైనస్ చేయాలి. ఓకే నెక్స్ట్ 5 lakhs. ఈ ఒక్కొక్క దాన్ని మ్యాటర్ గుర్తుపెట్టుకోకు. సింపుల్ గా నేను చెప్పాను ట్రీట్మెంట్ ఆఫ్ బ్యాడ్ డెబ్ట్స్ అంటే సపోజ్ ఇక్కడ ట్రీట్మెంట్ ఆఫ్ ఎక్సెప్షనల్ లాస్ ఇస్ నాట్ కరెక్ట్. అది ఎక్స్పెన్సెస్ లాస్, ఇక్కడ ఎక్స్పెన్సెస్ బదులు ఎక్సెప్షనల్ లాస్ ఇంకా డ్యూరింగ్ ద ఇంటర్వ్యూ పీరియడ్ షుడ్ బి రికగ్నైజ్ ద సేమ్ పీరియడ్. అదే వర్డింగ్స్ ఉండాలి. ఎప్పుడు మీ ఒక్కోదానికి ఒక్కొక్కటి చదవకూడదు, ఖచ్చితంగా ఒక్కోదానికి ఒక్కొక్కటి ఇస్తాడు. సో అది మొత్తం మనం అన్ని చదివితే మొత్తం కన్ఫ్యూజ్ అయిపోయి ఎగ్జామ్ లో మనం ఏది రాయం, మొత్తం కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఒకటే వర్డింగ్ గుర్తుపెట్టుకుని సింపుల్ గా ఫాలో అయిపో. థియరీకి ఇంపార్టెన్స్ ఏం లేదు. అంటే ఓకే హాఫ్ మార్క్ ఉంటుంది, అది కూడా మనం బేసిక్ రాస్తే అది కూడా కట్ చేయడం. ఓకే 50% ఆఫ్ ద ఇది అయిపోయింది. 5 lakh expenditure on depreciation. Okay, the third is deferred on the argument that the fourth quarter will have more sales, therefore fourth quarter should be deducted have a higher expenditure. The expenditure is uniform throughout the all the quarter. సో 5 lakhs డిఫర్ చేశాడంట. అది తప్పు. మొత్తం ఇప్పుడే 5 lakhs మైనస్ చేయాలని చెప్పి రాయాలి. ఇప్పుడు చూడు ఓవరాల్ గా అల్టిమేట్ గా అనాలిసిస్ సర్టెన్ కరెక్ట్ నెట్ ప్రాఫిట్ ఫైండ్ అవుట్ చేయమన్నా. అంటే 20 lakhs నుంచి మనం చేసిన అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి కదా, సో ఇది చేయలేదు, ఇది కరెక్ట్ చేసాడు కాబట్టి దీంట్లో అడ్జస్ట్మెంట్ చేయలేదు, రిమైనింగ్ అన్ని అడ్జస్ట్మెంట్ చేసాం. సో దీంట్లో 50,000 20 lakhs మైనస్ 50,000 మైనస్ 14,000 మైనస్ 5 lakhs 5 lakhs 14 lakhs 36,000 అంతే. కరెక్ట్ అయిపోయింది. సో సెకండ్ సమ్ కూడా అదే 15 lakhs ఇచ్చారంట. ఫాలోయింగ్ అడ్జస్ట్మెంట్స్ మేడ్ బై కంప్యూటింగ్ ద నెట్ ప్రాఫిట్. సో 1,60,000 ఇంకా 75% ఆఫ్ ద బ్యాడ్ డెబ్ట్స్ హావ్ బీన్ డిఫర్డ్. ఓకే అంటే ఈ క్వార్టర్లో 25% బుక్ చేస్తాడంటే, సో మిగిలినవన్నీ డిఫర్ చేశాడంట. సో ఇప్పుడు నువ్వు ఏం చేయాలి? 1,64,000 into 75% చేసి అది మైనస్ చేసేయాలి బ్యాడ్ డెబ్ట్స్ కాబట్టి. సేల్ ప్రమోషన్ ఎక్స్పెండిచర్ కూడా in the first quarter 90% expenditure for the next 3 quarters, 30% for each quarter. ఓకే ఈ క్వార్టర్ లో సేల్స్ తక్కువనే అంటే ఓన్లీ 10% బుక్ చేసి 90% డిఫర్ చేసేయంటే మరి దారుణం. 5 lakh into 90% చేసి అది మనం మైనస్ చేసేయాలి. అడిషనల్ డిప్రిసియేషన్ అడ్వాంటేజ్ చేంజ్ ఇది కరెక్ట్ తీసుకున్నాడు కాబట్టి దానిలో డౌట్ ఏం లేదు. ఎక్సెప్షనల్ లాస్ ఫుల్లీ రికగ్నైజ్ చెప్పిన క్వశ్చన్స్ అయినా ఎక్సెప్షనల్ లాస్ అని ఉంటుంది, అది ఇన్కమ్ అని ఇచ్చాడు అంతే. అది అక్కడ కన్ఫ్యూజ్ ఓవర్ఫ్లోలో వెళ్ళిపోతా ఉంటాం. సో గుర్తుపెట్టుకో. ఓకే ఇది హాస్ బిన్ ఫుల్లీ రికగ్నైజ్డ్ ఇన్ దిస్ క్వార్టర్. కట్టే చేశాడు, ఇది తప్పేం చేయలేదు. కట్టే చేశాడు కాబట్టి దానికి అడ్జస్ట్ ఏముండదు అంతే. సో అల్టిమేట్ గా 15 lakhs నుంచి ఇక్కడ 75% 1,23,000 వచ్చింది. తర్వాత 4,50,000 into 90% 5 lakhs into 90%, 5 lakh into 90% 4,50,000 కాబట్టి అది మైనస్ చేసి 9,27,000 బుక్ చేస్తాం. సింపుల్ అయిపోయింది. ఇది చాలా సింపుల్. ఇది ట్యాక్స్ సమ్. నేను ట్యాక్స్ సమ్ చెప్పాను కదా, ఈ ముందు అల్టిమేట్ గా టోటల్ ఇన్కమ్ ఫైండ్ అవుట్ చేసి దాంట్లోంచి ట్యాక్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ట్యాక్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? టోటల్ ఇన్కమ్ లోంచి మైనస్ అక్యుములేటెడ్ లాసెస్ అంటే అది మైనస్ చేసి ఇన్కమ్ వస్తుంది కదా, దానికి ఆ ఇన్కమ్ కి స్లాబ్ రేట్స్ ప్రకారం ట్యాక్సిబుల్ ఇన్కమ్ అంటాం దాన్ని, దానికి స్లాబ్ రేట్స్ ప్రకారం ట్యాక్స్ వేయాలి. ఓకే 15,000 company expect earn 15,000 for tax profit each quarter and as a corporate tax is 20% on the first 20,000 and 40% on the additional. So simple గా 15,000 into 4 అంటే 60,000 వస్తుంది. దాంట్లో ఫస్ట్ 20,000 కేమో 20% అంటే రిమైనింగ్ 40,000 మిగిలిన 40,000 మిగిలిన 40,000 ఎందుకంటే 60,000 లో 20,000 తీసేస్తే మిగిలిన 40,000 40% అంతే. 20,000 into 20%, 40,000 into 40% 20,000 ట్యాక్స్ వచ్చింది. టోటల్ ఇన్కమ్ ఎంత? 60,000 కాబట్టి యావరేజ్ వెయిటెడ్ యావరేజ్ ట్యాక్స్ రేట్ ఎంత? 20,000 డివైడ్ బై 60,000 అంటే 33.33% వచ్చింది. సో అంతే. సో ఇప్పుడు మనకి ప్రాఫిట్ ప్యాట్ మనకి ఇన్కమ్ ఏమి ఇవ్వలేదు కాబట్టి జస్ట్ ప్యాట్ 15,000 రాసుకుంటాం. ట్యాక్స్ రేట్ 33.33% అలా ఫైండ్ అవుట్ చేస్తాం. అది పెద్ద ఏం డిఫికల్ట్ ఏం లేదు. సో సెకండ్ ఏమంటున్నాడు? Company has reported 60,000 per tax profit in first quarter. ఇది ఫస్ట్ క్వార్టర్ లో 60,000 and expected a loss of 15,000 each in the subsequent quarter. అంటే ఫస్ట్ క్వార్టర్ లో 60,000, సెకండ్ మిగిలిన 3 quarters లో 15,000 లాస్ వస్తుందంట.
సో 60,000 మైనస్ 15,000 ఇంటూ 3 అంటే 45,000 మైనస్ చేయాలి. 60,000 మైనస్ 45,000 ఇస్ ఈక్వల్ టు 15,000. అల్టిమేట్ గా మనకు వచ్చే ప్రాఫిట్ ప్యాట్ ఎంత 15,000. సో స్లాబ్ రేట్స్ ఏమంటున్నాడు 20,000 వరకు 20%. మనకు వచ్చింది 15,000 కాబట్టి ఇంకా డౌట్ ఏముంది 15,000 ఇంటూ 20%. అల్టిమేట్ గా మనకి 3,000 వచ్చింది. సో ఇప్పుడు యావరేజ్ రేట్ ట్యాక్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? వెయిటెడ్ యావరేజ్ ట్యాక్స్ రేట్ 3,000 డివైడెడ్ బై 15,000 ఇన్కమ్ ఇస్ ఈక్వల్ 20%. సో ఓకే ప్యాట్ ఫిల్ చేసాము ఎవ్రీ క్వార్టర్. సో ఇంటూ 20% చేసుకుంటే వెళ్ళిపోవాలి అంతే. సో ABC Limited represent interim financial reporting quarter and the 31st is the carry forward loss of carry forward loss ఉంది ఇది అండర్లైన్ చేసుకో. For the income tax purpose for which the deferred tax asset has not been recognized, ABC Limited earns 9 lakhs okay in each quarter ended. Okay. సో ఇది ఇప్పుడు ఏంటిది 900 lakhs in each quarter అంటున్నాడు. సో అల్టిమేట్ గా మనకి ఓవరాల్ అంతే. సో మనకి ఈచ్ క్వార్టర్ అది ఈచ్ క్వార్టర్ లో 900 కాబట్టి టోటల్ ఇంటూ 4 చేస్తే 3,600 వస్తుంది. అది టోటల్ ఇన్కమ్. ఇప్పుడు ట్యాక్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? 3,600 వచ్చి 600 మైనస్ చేసేయాలి ఎందుకంటే మనకి లాసెస్ ఉంది కాబట్టి. అంటే 3,000 మీద ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇప్పుడు దాంట్లో ఏమంటున్నాడు ట్యాక్స్ రేట్ ఏమైనా ఇచ్చాడా? ఒకటే రేట్ ఇచ్చాడు 40%. సో అంటే ఇప్పుడు చూడు ఫస్ట్ టోటల్ ఇన్కమ్ ఫైండ్ అవుట్ చేసావు 3,600. సో సెకండ్ స్టెప్ లో ట్యాక్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ట్యాక్స్ ఎంత ఫైండ్ అవుట్ చేయాలి? 3,600 నుంచి అక్యుములేటెడ్ లాస్ తీసేస్తే వచ్చే 3,000 మీద ట్యాక్స్ అంటే ఇంటూ 40% చేస్తే మనకి అల్టిమేట్ గా 1,200 వచ్చింది. సో ట్యాక్స్ రేట్ ఏమవుతుంది 1,200 డివైడ్ బై 3,600 ఇంటూ 100 33.33. సో ఫస్ట్ క్వార్టర్ లో మనకి 900 వచ్చింది కాబట్టి 900 ఇంటూ 33.33% చేస్తే ట్యాక్స్ ఎక్స్పెండిచర్ వచ్చేసింది. ఓకే ఇన్ ల్యాక్స్ లో చేయమన్నాడు. ఓకే ఎలాగ ల్యాక్స్ లో ఇచ్చాడు కాబట్టి మనం చేయలేదు అలాగే చేస్తాం. ఓకే వేరేగా ఇచ్చుంటే మాత్రం ప్రాబ్లం లేదు. ఇది నోట్స్ ఒక్కటి చూసుకుంటా ఉండే. ఓకే an entity reports quarters ends 1,50,000 per tax profit in the first quarter but expects to incur losses of the 50,000 each of the 3 quarters. సో సింపుల్ ఇదేంటి ఇది నీకు ఎక్సెప్షన్ పాయింట్ చెప్పాను వెయిటెడ్ యావరేజ్ చేయక్కర్లేదని చెప్పాను కదా. ఎందుకు ట్యాక్స్ జీరో అవుతుంది ఎందుకంటే ఇన్కమ్ జీరో. ఎందుకంటే ఇన్కమ్ జీరో అయిపోతుంది ఇక్కడ తెలుసు. 1,50,000 లోంచి మైనస్ 50,000 ఇంటూ 3 అంటే కూడా 1,50,000. అల్టిమేట్ గా ఇన్కమ్ జీరో కాబట్టి ట్యాక్స్ కూడా జీరో వస్తుంది. సో ఈ కేసులో ఏం చెప్పాను సింపుల్ గా ఆ క్వార్టర్ లో వచ్చిన ప్రాఫిట్ కి ఇంటూ డైరెక్ట్ ట్యాక్స్ రేట్ చేసామని చెప్పాను. ఇంకా వెయిటెడ్ యావరేజ్ చేయకుండా ఇంటూ అంతే ఉంటుంది చూడు. సో 1,50,000 ఇంటూ 30%, 50,000 ఇంటూ 30%. ఇంకా వెయిటెడ్ యావరేజ్ ఏం అవసరం లేదని చెప్తున్నా అంతే. సో నెక్స్ట్ ఇక్కడ ఇది ఇంకొక ఎక్సెప్షన్ చెప్పా కదా. కొన్ని ఇయర్స్ కొన్ని క్వార్టర్స్ లోనేమో 25% ఉంది, కొన్ని క్వార్టర్స్ లో ఏమో 30% ఉంది. అదే ఎగ్జాంపుల్ ఇది. ఎంటిటీ పబ్లిష్ ఎంటిటీ ఫైనాన్స్ స్టేట్మెంట్ ఫర్ ఈచ్ క్వార్టర్ ఆఫ్ ద ఇయర్ ఎండెడ్ 31st December 2000. The entity profit before tax is steady at 10,000 each quarter and the estimated effective tax rate is 25% for the year ended 31st March 2000 and 30%. ఓకే అల్టిమేట్ గా ఏంటంటే మనం ఏం ఫాలో అవుతున్నాం అకౌంటింగ్ 31st December ఫాలో అవుతున్నాం అంట. సో 31st ఇప్పుడు దాంట్లో 2 quarters దేంట్లోకి వస్తున్నాయి 25% ట్యాక్స్ రేట్స్కి వస్తున్నాయి. ఇంకొక రిమైనింగ్ 2 quarters ఏమో 30% అంట. మనకి పర్ క్వార్టర్ సేమ్ ఇచ్చాడు ప్యాట్. సో 10,000 అన్నాడు. సో సింపుల్ ఫిల్ చేసే ఫస్ట్ ఈ ఫార్మేట్ ఫిల్ చేసుకుంటే ప్యాట్ Q1, Q2, Q3, Q4. సో 10,000 ఫస్ట్ క్వార్టర్ అంటే ఇక్కడ ఓన్లీ 1 quarter కవర్ అవుతుంది 2 quarters కాదు. 31st March వరకే కదా. జనవరి నుంచి మార్చ్ అంటే ఫస్ట్ క్వార్టర్ ఒకటే 25% కవర్ అవుతుంది. మిగిలిన 3 quarters మనకి 30% రేట్ కవర్ అవుతుంది. సో వెయిటెడ్ యావరేజ్ చేయకుండా డైరెక్ట్ గా ఏ క్వార్టర్ కి అప్లికబుల్ ఏ రేట్ ఉందో ఆ రేట్ చేసేయమని చెప్తున్నాడు. ఇలా డిఫరెంట్ రేట్స్ ఉంటాయి. సో అయిపోయింది. సో ఇది ఓకే క్యాపిటల్ గెయిన్స్ ఇక్కడ కనిపిస్తుంది. క్యాపిటల్ గెయిన్స్ అంటే ఏంటి నార్మల్ గా మిగిలిన ఇన్కమ్ అంతా యావరేజ్ రేట్ చేయాలి. ఒక క్యాపిటల్ గెయిన్స్ ఎప్పుడైతే వస్తుందో ఆ క్యాపిటల్ గెయిన్స్ మాత్రం స్పెషల్ రేట్ చేయాలి. ఓకే చూద్దాం. ఓకే ఫస్ట్ ఫర్ ఈచ్ క్వార్టర్ అస్యూమింగ్ దట్ ద నో డిఫరెన్సెస్ బిట్వీన్ ద ఎస్టిమేటెడ్ ట్యాక్సిబుల్ ఇన్కమ్ అండ్ ఎస్టిమేటెడ్ ఓకే అకౌంటింగ్ ఇన్కమ్. ఎస్టిమేటెడ్ ఇన్కమ్ ఎంత ఇచ్చాడు వాడు 33 lakhs అంట ఇంక్లూజివ్ ఆఫ్ 8 lakhs క్యాపిటల్ గెయిన్స్. అంటే సింపుల్ గా మనకి 25 lakhs ఇది నార్మల్ ఇన్కమ్, 8 lakhs ఏమో మనకి క్యాపిటల్ గెయిన్స్ ఇన్కమ్. ఓకే ఎస్టిమేటెడ్ ఇన్కమ్ ఆఫ్ ద Q1 ఇదేమో టోటల్ ఇన్కమ్. Q1 కేమో 7 lakhs వచ్చింది, Q2 కేమో 8 lakhs వచ్చింది, Q3 లో మాత్రం క్యాపిటల్ గెయిన్స్ ఇంక్లూడింగ్ క్యాపిటల్ గెయిన్స్ 12 lakhs వచ్చిందంట. అంటే ఇక్కడ మైనస్ చేసామని చెప్పాను కదా 12 lakhs లోంచి 4 lakhs మైనస్ చేసేసి అంటే 4 lakhs నార్మల్ ఇన్కమ్ కింద చూపెట్టాలి, 8 lakhs ఏమో క్యాపిటల్ గెయిన్స్ కింద చూపెట్టాలి సింపుల్ గా. ఓకే ఇప్పుడు మనకి ఏమడుగుతున్నాడు ఆస్క్ యూ టు కాలిక్యులేట్ ద ట్యాక్స్ ఎక్స్పెన్స్ ఫర్ ఈచ్ క్వార్టర్. ఓకే ఈచ్ క్వార్టర్. సో మన ఫార్మాట్ గుర్తుంది కదా. ఇక్కడ మళ్ళీ ఒక ఫార్మాట్ యూస్ చేస్తాడు. మన ఫార్మాట్ సింపుల్ ఫార్మాట్ గుర్తుపెట్టుకోవడమే. సో ఇక్కడ యావరేజ్ ట్యాక్స్ రేట్ ఎంత ఇచ్చాడు ముందు మనకి ఇన్కమ్ ఎంతో ఫైండ్ వచ్చాయి 33 lakhs లో 25 lakhs కదా. సో
సో మనకి ఇన్కమ్ ఆల్రెడీ తెలుసు, అంటే 25 lakhs మనం 8 lakhs కి మనం యావరేజ్ చేయకూడదు. సో 25 lakhs ఇస్ టోటల్ ఇన్కమ్, నార్మల్ ఇన్కమ్. సో సింపుల్ గా నార్మల్ ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు 33 lakhs మైనస్ 8 lakhs క్యాపిటల్ గెయిన్స్ అని చెప్పి మైనస్ చేసేస్తే మనకి 25 lakhs వస్తుంది. ఫస్ట్ స్టెప్ అయిపోయింది. సెకండ్ స్టెప్ యావరేజ్ ట్యాక్స్. సో 25 lakhs కి మనకి ఫస్ట్ 5 lakhs వస్తుందంట. రిమైనింగ్ 40% కి సో మీకు రిమైనింగ్ అంటే 5 lakhs తీసేస్తే ఇంకా 20 lakhs ఉంటుంది. 20 lakhs ఏమో 40% అంట. సో చూసావా, ఇదిగో ఎక్స్పెక్టెడ్ యాన్యువల్ ఇన్కమ్ ఏమో 25 lakhs ఎక్స్క్లూజివ్ ఆఫ్ క్యాపిటల్ గెయిన్స్ అంటే 25 lakhs, 30% ఇంటూ 5 lakhs, 40% ఇంటూ 20 lakhs. అల్టిమేట్ గా 9,50,000 వచ్చింది. 9,50,000 డివైడ్ బై 25 lakhs చేస్తే 38% యావరేజ్ ట్యాక్స్ రేట్. సో ఇప్పుడు ఫస్ట్ క్వార్టర్ లో మనకి ఫార్మాట్ ఫిల్ చేసుకో. ఈ ఫార్మాట్ ఏముంది, ఓకే, ఈడు మళ్ళీ ఫార్మాట్ చేంజ్ చేశాడు, మన ఫార్మాట్ ప్రకారం చేసేసుకోవచ్చు. సో సింపుల్ గా Q1, Q2, Q3, Q4 పర్టికులర్స్, ఫస్ట్ పర్టికులర్స్ వస్తుంది. తర్వాత ఇప్పుడు ప్యాట్. సో ఫస్ట్ 7 lakhs, 8 lakhs, 12, ఇక్కడ 2 కాలమ్స్ వస్తుంది. ప్యాట్ ఒకటి, తర్వాత ఇంకోటి క్యాపిటల్ గెయిన్స్. సో దాంట్లో ఎక్స్క్లూడింగ్ బ్రాకెట్ లో ప్యాట్ దగ్గర ఎక్స్క్లూడింగ్ క్యాపిటల్ గెయిన్స్ అని చెప్పి రాసుకుని, సో 7 lakh, 8 lakhs, 4 lakhs, 6 lakhs బిల్ చేసుకో. కింద క్యాపిటల్ గెయిన్స్ అని చెప్పేసి థర్డ్ క్వార్టర్ లో 8 lakhs బిల్ చేసుకో. అల్టిమేట్ గా ఇప్పుడు మనకి ట్యాక్స్ ఏం వస్తుంది, ఫస్ట్ క్వార్టర్ ఏమో ఇంకా క్యాపిటల్ గెయిన్స్ వెళ్ళలేదు కాబట్టి 7 lakh ఇంటూ 38% వస్తుంది. సెకండ్ క్వార్టర్ ఏమో 8 lakhs ఇంటూ 38%. సెకండ్ క్వార్టర్ లో, థర్డ్ క్వార్టర్ లో మాత్రం 4 lakhs మీద 38% వస్తుంది. మిగిలిన 8 lakhs మీద క్యాపిటల్ గెయిన్ రేట్ ఎంత ఇచ్చారు, 12% ఇచ్చారు కాబట్టి 12% వస్తుంది. సో లాస్ట్ క్వార్టర్ లో 6 lakhs కాబట్టి 6 lakhs ఇంటూ 38, దాంట్లో క్యాపిటల్ గెయిన్ ఏం లేదు కాబట్టి. ఓకే, నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ ఇదే అనుకున్నట్టు 1 hour లో అయిపోయింది. ఓకే సరే, సింపుల్, ఏం లేదు, నీకు ఆల్రెడీ నీకు చెప్పా కదా ఇక్కడ నార్మల్ ఓవర్ రేట్స్, యాక్చువల్ సారీ యాక్చువల్ ప్రొడక్షన్, నార్మల్ ప్రొడక్షన్, ఈ రెండు ఇంపార్టెంట్. ఓకే, సో చూద్దాం ఇప్పుడు. ఓవర్ రేట్స్ ఏమో 10,000 per year. ఇది ఫైనాన్షియల్ ఇయర్ కి గుర్తుపెట్టు, క్వార్టర్ కాదు, ఫైనాన్షియల్ ఇయర్ కి. నార్మల్ ఎక్స్పెక్ట్ ప్రొడక్షన్ ఫర్ ద ఇయర్ ఆఫ్టర్ కన్సిడరింగ్ ప్లాన్ మెయింటెనెన్స్ అండ్ బ్రేక్ డౌన్, ఆల్సో కన్సిడరింగ్ ద ఫ్యూచర్ డిమాండ్ ఆఫ్ ద ప్రోడక్ట్ ఇస్ 2,000. సరే, అల్టిమేట్ గా 2,000 ఇస్ నార్మల్ ఎక్స్పెక్టెడ్ ప్రొడక్షన్. అంటే సింపుల్ గా అర్థమైందా, ఇది నార్మల్ ప్రొడక్షన్. ఇది పర్ ఇయర్ కి, కాకపోతే మనకు కావాల్సిన క్వార్టర్ వైజ్ ఇస్తాడు కాబట్టి క్వార్టర్ కావాలి. సరే చూద్దాం. తర్వాత ఇట్ ఈస్ కన్సిడర్డ్ దట్ దెర్ ఇస్ నో క్వార్టర్లీ సీజనల్ వేరియేషన్, దెర్ ఫోర్, అంటే దీనికి డిఫరెన్స్ ఏ లేదంటే ఎవ్రీ క్వార్టర్ 500 మెట్రిక్ టన్స్ అని నార్మల్ ప్రొడక్షన్ ఇచ్చాడు. అండ్ ఫిక్స్డ్ ప్రొడక్షన్ ఓవర్ హెడ్స్ ఆల్సో 2,500. 10,000 per year ఇచ్చాడు కాబట్టి డివైడెడ్ బై 4 అంటే 2,500. సో ఏం సీజనల్ గా మారదు. సో అది ఫిక్స్డ్, నార్మల్ ఫిక్స్డ్ ఎక్స్పెండిచర్ అంటే మారదు నార్మల్ గా. సో పర్ సేమ్ ఉన్నాడు. సో 500 మెట్రిక్ టన్స్, 2,500 కూడా మనకి ఫిక్స్డ్ కాస్ట్ ఎవ్రీ క్వార్టర్. సో ఇది యాక్చువల్ ప్రొడక్షన్. నార్మల్ ప్రొడక్షన్ ఇచ్చాడు 500 ఎవ్రీ క్వార్టర్, 500, 500, 500, 500. కానీ యాక్చువల్ ఏమైందంట, ఫస్ట్ 400 చేశాడంట. సరే, నెక్స్ట్ 600, తర్వాత 500, 400. సరే పక్కన పెట్టేస్తే ఫస్ట్ అయితే 400 చేశాడు. మనకి ఈ క్వార్టర్స్ అప్పుడు తెలియదు కదా, సో దీని గురించి మర్చిపో. ఫస్ట్ క్వార్టర్ చేయాలి ఫస్ట్. సో ఫస్ట్ క్వార్టర్ నీకు ఏం చెప్పాను, సింపుల్ గా మామూలుగా చెప్పాను కదా, అబ్జర్ప్షన్ రేట్ ఫైండ్ అవుట్ చేయాలి. దాన్ని ఫిక్స్డ్ అసెట్ అబ్జర్ప్షన్ రేట్ అంటాం. ఈజ్ ఈక్వల్ టు ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్ ఫర్ ద క్వార్టర్ డివైడెడ్ బై హైయర్ ఆఫ్ నార్మల్ ప్రొడక్షన్ ఆర్ యాక్చువల్ ప్రొడక్షన్ ఆఫ్ ద క్వార్టర్. అంటే సింపుల్ గా 2,500 డివైడెడ్ బై 10,000 కాదు, ఫస్ట్ క్వార్టర్ లో 2,500 కదా. 2,500 డివైడెడ్ బై 500 ఆర్ 400 విచ్ ఎవర్ ఈస్ హైయర్. అంటే అల్టిమేట్ గా 400. 2,500 డివైడ్ బై 400. సో ఇప్పుడు మనం ఎంత ఇన్వెంటరీకి యాడ్ చేయాలి, అల్టిమేట్ గా 400 ఇంటూ 5 అంటే ఇప్పుడు రేట్ 5 రూపీస్ వచ్చింది కదా. సో ఇప్పుడు ఆ 5 ని ఫిక్స్డ్ ఓవర్స్ అబ్జార్ప్షన్ రేట్ అంటాం. సో ఓకే, అది ఆ రేట్ ఇంటూ 400 మాత్రం ఇన్వెంటరీకి యాడ్ చేసి, ప్రొడక్షన్ కి యాడ్ చేసి, రిమైనింగ్ ఇంకేముంటది 100 ఇంటూ 5 ఉంటది కదా. సో 100 ఇంటూ అంటే సింపుల్ గా, సరే 100 ఇంటూ 5 కూడా కాదు, సింపుల్ గా 2,000 యాడ్ చేసామంటే 2,500 నుంచి 2,000 చేస్తే ఇంకా 500 ఉన్నది కదా. ఆ 500 నార్మల్ గా P&L కి చార్జ్ చేసేస్తాం మనం. ఓకేనా, ఫస్ట్ క్వార్టర్ అర్థమైందా. సార్ ఇప్పుడు సెకండ్ క్వార్టర్ కి రావాలి. సెకండ్ క్వార్టర్ కి నేను చెప్పాను కదా, సెకండ్ క్వార్టర్ ఒక్కటే తీసుకోకూడదు, ఇక్కడ 600 తీసుకోకూడదు, ఓవరాల్ గా తీసుకోవాలి. అంటే రెండు కలిపి తీసుకోవాలి. అంటే సెకండ్ క్వార్టర్ అయ్యేటప్పటికి యాక్చువల్ ప్రొడక్షన్ ఇస్ ఈక్వల్ టు 1,000 ఇయర్ టు డేట్ చేయాలని చెప్పాను కదా. సో 400 + 600, 1,000 చేయాలి. సెకండ్ క్వార్టర్ కి మన క్యాలిక్యులేషన్ కి 1,000 యూస్ చేయాలి. అలాగే ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్ కూడా ఇప్పుడు 2,500 కాకుండా 2,500 ఇంటూ 2 అంటే 5,000 తీసుకోవాలి. అలాగే నార్మల్ ప్రొడక్షన్ కూడా 500 కాకుండా 500 ఇంటూ 2 అంటే 1,000 తీసుకోవాలి. సో ఇప్పుడు చెప్పాను, యాక్చువల్ ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్ ఆన్ ద ఇయర్ టు డేట్ ఇస్ 5,000. ఫిక్స్డ్ ప్రొడక్షన్ టు అబ్జర్వ్ టు ఇయర్ టు డేట్, ఇది నువ్వు క్యాలిక్యులేట్ చేయాలి. సో ఎలా క్యాలిక్యులేట్ చేస్తావు, ఫార్ములా చెప్పు. ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్ డివైడెడ్ బై యాక్చువల్ ప్రొడక్షన్ ఆర్ నార్మల్ ప్రొడక్షన్ విచ్ ఎవర్ ఇస్ హైయర్. అంటే నీకు ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్ ఎంత, సెకండ్ క్వార్టర్ ఇయర్ టు డేట్ తీసుకోవాలి, అది ఇంపార్టెంట్. 5,000 డివైడెడ్ బై
1000 ఆర్ 1000 విచ్ ఎవర్ ఇస్ హైయర్ అంటే 1000 వస్తుంది. సో సింపుల్ గా 5000 డివైడెడ్ బై 1000 అంటే 5. సో ఇప్పుడు యాక్చువల్ ప్రొడక్షన్ ఎంత 1000 కదా, 1000 ఇంటూ 5 అంటే 5000. సో కానీ మనం ఈ క్వార్టర్ 2500, లాస్ట్ ఇయర్ లో లాస్ట్ క్వార్టర్ 2500, దాంట్లో 100 మనం పిఎన్ఎల్ చార్జ్, సారీ 500 పిఎన్ఎల్ చార్జ్ చేసాం కదా 100 రిలేటెడ్ ప్రొడక్ట్స్ ని. సో దాన్ని రివర్స్ చేసామని చెప్పాలి అంతే. అంతే. సో అర్థమైంది. ఇది సెకండ్ క్వార్టర్ అర్థమైతే నీకు థర్డ్ క్వార్టర్ అర్థమవుతుంది. ఇది అర్థం కాదు మళ్ళీ రిమైనింగ్ 2 క్వార్టర్స్ అర్థం కాదు. ఈ క్వార్టర్ అర్థమైందో సెకండ్ క్వార్టర్. అర్థమైంది అర్థమైంది సార్. ఇప్పుడు థర్డ్ క్వార్టర్ నీకు ఈజీ అయితే ఇంకేం లేదు. సో 25,000 ఇంటూ 3 చేస్తే మనకి ఫిక్స్డ్ ఓవర్ రేట్స్ వస్తుంది ఇయర్ టు డేట్. సో మనకి ఈ 3 యాడ్ చేస్తేనేమో మనకి యాక్చువల్ ప్రొడక్షన్ ఇయర్ టు డేట్ వస్తుంది. అంటే 400 ప్లస్ 600 ప్లస్ 500 అంటే 1500. నార్మల్ ప్రొడక్షన్ కూడా 1500. సో ఇక్కడ పిఎన్ఎల్ రైట్ ఆఫ్ చేయడం, రివర్స్ చేయడం అనే కాన్సెప్ట్ లేదు, ఎందుకంటే రెండు ఈక్వల్ అయిపోయినాయి కాబట్టి. ఇక్కడ ఎందుకు వచ్చింది, ఇక్కడ కూడా ఈక్వల్ అయింది. కాకపోతే ప్రీవియస్ క్వార్టర్ లో 500 రైట్ ఆఫ్ చేసాం కదా, అది రివర్స్ చేసాం. అంటే ఇక్కడ వరకు అంటే సెకండ్ క్వార్టర్ వరకు పిఎన్ఎల్ కి ఏమీ రైట్ ఆఫ్ అవ్వలేదు. సో ఇక్కడ ప్రాబ్లం లేదు ఇంకా. సో ఇప్పుడు చూడు, థర్డ్ క్వార్టర్ ఏమంటున్నాడు 7500, తర్వాత 1500 ఇంటూ 5 ఏమో మనకి ఫిక్స్డ్ ఓవర్ రేట్స్ యాడ్ చేయమన్నాడు. సో రెండు మొత్తం 7500 యాడ్ అయిపోతుంది కాబట్టి ఇంక ఈ క్వార్టర్ లో దెర్ ఈస్ నో అండర్ ఆర్ ఓవర్ రికవరీ, ఏమీ లేదు కాబట్టి నో అడ్జస్ట్మెంట్ రిక్వైర్డ్, నో ఫర్దర్ యాక్షన్ ఇస్ రిక్వైర్డ్. ఇప్పుడు ఫోర్త్ క్వార్టర్, ఇది ట్విస్ట్ ఏం లేదు, ఇది ఏముంది. సో ఇప్పుడు 1900 అయింది ఇంకా అల్టిమేట్ గా టోటల్ అక్కడే ఉంది కాబట్టి 1900. కానీ యాక్చువల్ ప్రొడక్షన్, నార్మల్ ప్రొడక్షన్ ఎంత, ఇయర్ టు ఇయర్ తీసేసుకో మొత్తం ఇయర్. సో 2000 కదా, 2000 మెట్రిక్ టన్స్. కానీ మనం 1900 ప్రొడక్షన్ చేసాం కాబట్టి ఇప్పుడు చూడు 10,000 టోటల్ ఓవర్ హెడ్స్ ఎంత 10,000 ఇయర్ కి. 10,000 డివైడెడ్ బై 1900 ఆర్ 2000 విచ్ ఎవర్ ఇస్ హైయర్ అంటే 1900, సారీ విచ్ ఎవర్ ఇస్ హైయర్ అంటే 2000 వస్తుంది. సో 10,000 డివైడెడ్ బై 2000 అంటే 5 రూపీస్, అంతే కదా. సో 5 ఇంటూ 1900 ఎంతైతే వస్తుందో అది యాడ్ చేసి రిమైనింగ్ అమౌంట్ ఉంది కదా, అంటే 10,000 మైనస్ 5, 1900 ఇంటూ 5 అంటే ఎంత చెప్పు ఫస్ట్. 1900 ఇంటూ 5 9,500. 19 ఒకసారి 1000, 1900 ఇంటూ 5 9,500. 9,500. మొత్తం టోటల్ ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్ ఎంత మనకి లాస్ట్ క్వార్టర్ ఇయర్ టు డేట్ 10,000 కదా. 10,000 నుంచి 9,500 ఏమో మనం ప్రొడక్షన్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కింద యాడ్ చేస్తాము. మిగిలిన 500 ఏదైతే ఉందో డిఫరెన్స్, 10,000 నుంచి 9,500 తీస్తే 500 డిఫరెన్స్, అది అన్అబ్జర్వ్డ్ అంటాం. అది పిఎన్ఎల్ కి చార్జ్ చేస్తాం అంతే. ఓకేనా. ఇదిగో 500 అన్అలొకేటెడ్ ఆర్ అన్అబ్జర్వ్డ్ అంటాము. ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్ ఇన్ ద ఫోర్త్ క్వార్టర్ అది ఎక్స్పెన్స్డ్ ఆఫ్, అంటే పిఎన్ఎల్ రైట్ ఆఫ్ చేయాలి యాజ్ పర్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ Ind AS 2 అండ్ Ind AS 34 బై వే ఆఫ్ ఛార్జ్. ఓకే, పిఎన్ఎల్ కి ఛార్జ్ చేయమని చెప్తున్నాడు. అన్అలొకేటెడ్ ప్రొడక్షన్ ఓవర్ హెడ్స్ ఫర్ ద ఇయర్ మొత్తానికి కూడా 500. ఓకేనా. సార్ అయిపోయింది అంతే, ఇది అయిపోయింది. కొంచెం ఏదన్నా ఫస్ట్ జస్ట్ ఇది చేస్తాను రికార్డింగ్ అండి.